సహకరించండి. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభములు తెలియచేస్తున్నాను. మీ అందరికీ నా శుభాహ్వానం. మరి సమయంలో ఈ స్కెడ్యూల్స్ అన్నిటినీ మీకు ఒక అరగంట ముందుగా సుమారుగా మీకు తెలియచేయబడుతుంది. సో దట్ మమ్మల్ని ఫాలో అయ్యే వారికి మీరు ఆ సమయాన్ని గుర్తించి దానితో పాటుగా మీరు కొనసాగాలని మనవి చేస్తున్నాను. విశాఖపట్నం నుంచి ఇతర ప్రదేశాలలో నుంచి వచ్చినటువంటి హ్యుమానిటీ సంఘాలందరికీ ప్రత్యేకంగా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 3 దినాలు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశాలను ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ దినము విధేయతా దినం. విధేయత గురించి మనం ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు నేర్చుకుంటాం. రేపటి దినము మనము పశ్చాత్తాప దినం గురించి నేర్చుకుంటాం. 3వ దినము 31వ తారీఖు మనము సిద్ధపాటు దినం గురించి నేర్చుకుంటాం. ఈ 3 రోజులు మీరు సంవత్సరం అంతములో దేవునితో ఒక మంచి సంపూర్ణమైన సంబంధాన్ని, మంచి అనుబంధాన్ని, మంచి విశ్వాసాన్ని కొనసాగించుకోవటానికి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫుల్ డే మనం ఈ ప్రదేశంలో మ్యాక్సిమం ఆనందించడానికి, దేవునితో ఆరాధిస్తూ, దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థిస్తూ, విజ్ఞాపనలు చేస్తూ దేవుని కొరకు మనం ఆనందించడానికి సిద్ధపరచబడదాం. మరి ఈరోజు మొదటి టాపిక్ మనం గుర్తించండి, విధేయత. ఒకసారి మీ పక్కలకు చెప్పండి, ఈరోజు మనం విధేయత గురించి నేర్చుకుంటామని. మరొకరికి ఎవరికైనా చెప్పండి, విధేయత గురించి నేర్చుకుంటామని. వెరీ గుడ్. సో విధేయత గురించి మనం నేర్చుకుంటామంటే ఇక్కడ తెలియందేముంది? మనకి తెలియందేముంది? అంతా మనకు తెలిసిందేలే, మనకు కావాల్సిందేలే అన్నట్టుగా మనం అంటాం. కానీ బైబిల్ చెప్తున్నటువంటి విధేయత చాలా విశ్వాసాలకు లేక చాలామంది అనుభవిస్తున్న వాటికి వ్యతిరేకంగా కనపడతా ఉంటుంది. దాన్ని మనం గమనించాలి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అనబడినటువంటి ఈ పుస్తకంలో ఆదికాండము అనే మొదటి పేజీ, మొదటి పుస్తకం నుంచి ఆఖరు వచనమైనటువంటి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆఖరు వచనం వరకు దీని యొక్క సంపూర్ణత ఏంటి అని అంటే విధేయత. ఒక మానవుడు దేవుని నుంచి దూరమైతే తిరిగి దేవుని దగ్గరకు తెచ్చుకోవటానికి ఏ ప్రణాళిక వేయాలి, ఏ ఆలోచన కలిగి ఉండాలి, ఏ ఉద్దేశం తెలుసుకోవాలి అనేదే విధేయత. ఆ విధేయత గురించి అనేక విషయాలు మనము ఒకదాని తర్వాత ఒకటి ఈరోజు కొంచెం క్రమంగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం మీ హృదయాన్ని తెరిచి దేవునితో ఒక మాట అడగండి. దేవునితో నీకు నువ్వుగా ఈ అనుబంధాన్ని పొందుకోవటానికి కావలసిన ఒక మాట నాకు ఇవ్వు ప్రభువా. ఈరోజు మాటల్లో నుంచి నేను నీ స్వరాన్ని నా దగ్గర నుంచి తప్పిపోనివ్వకుండా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరు ఒక నిమిషం దేవునితో మాట్లాడదాం. విధేయత అంటే మనందరికీ తెలిసిన అర్థం, ఎవరైనా చెప్తే దాని ప్రకారం ఏంటో దాని ప్రకారం లోబడ్డమా చేయటమా? మీ పక్కన అడగండి, లోబడ్డమా చేయటమా అని. రెండు ఒకటేనా? లోబడ్డం చేయటం రెండు ఒకటేనా? ఏంటో కాదని మీకు తెలుసా? రెండు వేరువేరని తెలుసా? ఓకే. ఇంతకీ డిక్షనరీస్, డిఫరెంట్ బైబిల్ డిక్షనరీస్ని చూసి అసలు లోబడుట లేక విధేయత చూపుట అంటే ఏంటి అని అంటే దానిలో ఉన్నటువంటి విషయాలు చెప్తాను చూడండి. మొట్టమొదటిగా ఒక డిక్షనరీ, బైబిల్ డిక్షనరీ ఏం చెప్తుందంటే, ఒకని మాటకు, ఒకని ఆజ్ఞకు లోబడి ఇవ్వబడిన ప్రతి సూచనకు సంపూర్ణమైన సమర్పణతో లోబడుట. ఇది విధేయతకు నిర్వచనం. ఒకని మాటకు, ఆజ్ఞకు లోబడి. చూడండి, రెండు మాటలు, మాట, ఆజ్ఞ. మాటకు లోబడటం వేరు, ఆజ్ఞకు లోబడడం వేరు. మాటకు లోబడినప్పుడు అధికారం ఉండదు, ఆజ్ఞకు లోబడినప్పుడు అధికారం ఉంటాడు. అథారిటీ చెప్తేనే ఆజ్ఞ. మామూలుగా ఎవరైనా చెప్పారనుకోండి, ఆజ్ఞ అవుతుందా? మాట అవుతుంది. సో లోబడుట అనేది మాటకు మరియు అధికారానికి రెండింటికి కలిపి ఉంటుందంట. రెండింటికి ఇవ్వబడిన ప్రతి సూచన, ఎవ్రీ డైరెక్షన్, ఎవ్రీ కాషన్, ఎవ్రీ కమాండ్,
ఏది చెప్పినా ఇదిగో ఇలా చూడు అంటే అలాగే చూడాలి, ఇలా చేయంటే అలాగే చేయాలి, అది చేయండి అంటే అదే చేయాలి, అది చేయొద్దు అంటే అది చేయకూడదు. ఆ రకమైనటువంటి సూచనకు సంపూర్ణ సమర్పణతో లోబడడం. కొంచెం కాదు, చాలా ఎక్కువ, సంపూర్ణంగా, చాలా ఎక్కువగా లోబడటం. సంపూర్ణత అనేటువంటి పదం దీనిలో కనపడుతుంది. మరొక డిక్షనరీ ఏం చెప్తుందంటే, ఒకడు తన అధికారిని అధికారమును నమ్ముట అని చెప్తుంది. ఒకడు తన అధికారిని అధికారమును నమ్మినప్పుడు లోబడతాడంట. ఆ నమ్మకం అనేది అధికారికి అధికారానికి రెండింటికి. ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. దీని గురించి నేను చాలాసేపు ఆలోచించాను. ప్రభు, ఇది ఎలా సాధ్యమవుతుంది ఆయా సందర్భాల్లో అని వెతికితే నిజానికి ఇది యేసుక్రీస్తు వారి యందు నెరవేర్చబడినటువంటి క్రియను మనం దాన్ని చూసినప్పుడు అర్థమవుతుంది. అధికారిని అధికారమును నమ్మినప్పుడు పరిపూర్ణంగా వారికి ఏం చేయగలుగుతారు? లోబడగలుగుతారు. మూడవ డిక్షనరీ అనుభవం అర్థం ఏం చెప్తుందంటే, వినిన దానిని విన్న ప్రకారము చేయుటకు సిద్ధపడుట. ఇది చూడండి, ఇంకా విచిత్రంగా ఉంది. విన్నది విన్న ప్రకారము చేయుటకు సిద్ధపడుట. ఏది విన్నావో, వాట్ ఎవర్ ద కాషన్, నీ చెవుల్లోకి వచ్చిన ఏ కండిషన్ అయినా, ఏ ప్రశ్న అయినా, ఏ సూచన అయినా, ఏ హెచ్చరికనైనా విన్నదాని ప్రకారము చేయటానికి సిద్ధపడుట. ఏది వింటే దాని ప్రకారం చేయటానికి సిద్ధపడిపోవటమే. పొరపాటునే నువ్వు వెళ్ళి చచ్చిపో అన్నావు అనుకోండి. ఎల్టీటీఈ ప్రభాకరన్ను బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పాడు ఆ మాట. నీవు ఎంతో గొప్పగా టెర్రరిస్ట్ ఉద్యమాన్ని నువ్వు రేపి ఎంతో చిత్రంగా భారతదేశంలో సైతం దానిని నీకు శిష్యులుగా తయారు చేసుకుని ఎలాగూ ఒక మనిషిని చంపటానికి రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసినప్పుడు ఎలా ఉపయోగించుకోగలిగావనంటే, చూస్తావా అని అడిగాడు. నేను చూడాలనుకుంటున్నాను అంటే, నిజంగా చూస్తారా అని అడిగాడు. చూస్తాము అని అంటే, ఓకే ఒక్క నిమిషం చూడండి అని చెప్పి, ఇలా రా అన్నాడు. వెంటనే అక్కడ నుంచి సైనికులు ఒక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్ సార్ అన్నారంటే, రైట్ నౌ చచ్చిపో అన్నాడంట. ఎస్ సార్ అని వెంటనే సైనైడ్ తీసి నోట్లో వేసుకుని టప్పని చనిపోయారు ఇద్దరు. ఏమీ లేదు, నిమిషంలో చనిపోయారు. గొంతులో వాళ్ళు బుల్లెట్లో సైనైడ్ పెట్టుకుంటారు, అది తీసి వెంటనే నోట్లో వేసుకుని టప్పని స్పాట్ 4కి తగిలితే చచ్చిపోతారు. సైనైడ్ చనిపోయాడు. ఇలా నేను సైన్యాన్ని తయారు చేసుకున్నాను, అందుకు నేను ఏదైనా గెలవగలను అన్నాడంట. ఏమండి, ఇది వినటానికే ఆ సమయంలో చూసినటువంటి ఆ పత్రికా విలేకరులు భయపడిపోయారంట. ఇది ఎలా నీకు సాధ్యం? ఇంతలాంటి విధేయత కలిగిన సైన్యాన్ని తయారు చేసుకోవటం నీకు ఎలా సాధ్యమైంది అని అడిగారట. అదంతే. ఏంటంటే, నేను ఏ లక్ష్యం కొరకు పనిచేస్తున్నానో ఆ లక్ష్యానికి కావలసినటువంటి వ్యక్తులను తయారు చేసుకోవటం నాయకునిగా నా ధర్మం, నా విధి, నా నీతి. కాబట్టి దానికి తగినట్లుగా వాళ్ళని సిద్ధపరచుకున్నాను. ఈరోజు కాకపోతే రేపైనా వాడిని చచ్చిపోమంటే చచ్చిపోతాడు, కానీ ఈ క్షణం నువ్వు అడిగావు కాబట్టి నా శిష్యులను నీకు చూపించాలనుకున్నాను, అందుకు నా విధేయతను చూపించానన్నాడు. చెప్పిందాన్ని చెప్పినట్లుగా, విన్నదానికి విన్నట్లుగా చెయ్యటానికి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి నిలబడగలగడం, నిజంగా ఇది మనకి సాధ్యమవుతుందా కొన్ని సందర్భాల్లో? లెట్ మీ టెల్ యూ ద ఫోర్త్ మీనింగ్. భౌతికంగా వినిన దానిని నమ్మి, చూడండి, భౌతికంగా అంటే ఫిజికల్గా విన్నదానిని నమ్మి సంపూర్ణంగా వినిన ప్రకారము అంతరంగంలో లోబడి సంతోషంగా చేయుట. బయట నుంచి విన్నవి, భౌతికంగా విన్నవి ఎంత జాగ్రత్తగా అంతరంగంలో లోబడాలంట. దాట్ ఈస్ 2 డిఫరెన్సెస్. బయటకు లోబడుట, లోపల లోబడుట, 2 వేర్వేరు పనులు. చాలామందికి బయటకు లోబడుట ఈజీ, లోపలికి లోబడుట చాలా కష్టం. బయటికి చేస్తున్న పద్ధతికి, లోపల చేస్తున్న పద్ధతికి మధ్యలో ఒక సన్నని గోడ కట్టుకుంటూ ఉంటారు. ప్రతిసారి ఒక్కొక్క పేపర్ని అలుగుతూ ఉంటుంది. చూడండి, ఒక చిన్న పేపర్ని మీకు ఇచ్చి, దీన్ని నేను ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న పేపర్ని తీస్తున్నాను. ఈ పేపర్ని మీకు ఇచ్చి, నాన్న దీన్ని చింపండి అన్నాం అనుకోండి, చింపేశా. ఇంకోసారి చింపు అన్నాను అనుకోండి, చింపేశా. ఇంకోసారి చింపు అన్నాను, చింపేశాను. ఇంకోసారి చింపు అన్న చింపేశాను. ఇన్ని ముక్కలు అయిపోయింది ఈ పేపరు. ఇప్పుడు కొన్ని పేపర్లను కలిపి ఇప్పుడు చింపమని ట్రై చేయండి. కొన్ని పేపర్లు కలిసి నిధిలో వీటిని నేను ఇప్పుడు చింపమంటే పరిస్థితి ఏంటి? చింపగలనా? ఇది నా వల్ల కాదు. ఒకవేళ నేనేమన్నా ఒక వరుస చింపగలిగా, మళ్ళీ 2వ వరుస చింపడానికి అవుతుందా? నా వల్ల కాదు. దీనికి మిషన్ కావాలి, కత్తిరి కావాలి. ఎందుకు? లోబడుట అనేటప్పుడు ఈ రెండింటికి తారతమ్యం మనకు కనపడుతుంది. బయటకు చేసేటప్పుడు ఒకదానికి లోబడుట, కొన్నింటికి లోబడుట అనేవి డిఫరెన్సెస్ ఇక్కడే కనపడుతూ ఉంటాయి. అందుకే భౌతికంగా విని దానిని నమ్మి
వినిన దాని ప్రకారం అంతరంగంలో లోబడి సంతోషంగా చేయటం. ఇన్నర్ లోబడాలి, బయటికి కాదు, లోపలికి లోబడగలగాలి, అది సంతోషంగా చేయగలగాలి. అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి విధేయత. 5వది వినుట. జాగ్రత్తగా ఉండండి. వినుట, నమ్ముట, లోబడుట, అప్పగించుకొనుట, ఒక బోధకు లోబడుట అట. బోధకు విధేయత చూపడం అంట. ఏమేంటో చూడండి. వినుట, నమ్ముట, లోబడుట, అప్పగించుకొనుట. దీనికి ఇంగ్లీష్లో వర్డ్ ఏమన్నాడంటే సరెండర్ అన్నాడు. సరెండరింగ్ ఆర్ సరెండర్. సరెండర్ చేశారు అని అంటే ఏంటి? దానికి అప్పగించేశారు. అధికారిని సరెండర్ చేశారు అని అంటే వాళ్ళ మాతృ సంస్థకి సరెండర్ చేశారంటారు. అంటే అతనికి ఇవ్వబడిన విధులన్నీ తీసేసుకుని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ పనికి ముందెళ్ళు, వాళ్ళు ఏం చెప్తే చెయ్యి, అక్కడికి వెళ్ళిపో అనడం. అంటే విడిచిపెట్టి వేరొక దానికి అప్పగించుకొనుట. వినాలి, నమ్మాలి, లోబడాలి, దానికి అప్పగించుకొని వాక్యమునకు మాత్రమే. ఓన్లీ ద వర్డ్, నాట్ ద ప్రీచర్. ఇక్కడ అండర్లైన్ ఉంది. ఓన్లీ ద వర్డ్. వినిన దానికి, వినిన మాటకు వాళ్ళు ఏం చేయాలట? లోబడుట జరగాలంట. ఇప్పుడు నేను మీకు చెప్పిందల్లా ఏంటంటే కేవలం నిర్వచనం మాత్రమే చెప్పాను. అంటే ఏమేంటి, ఏ పరిస్థితులలో విధేయత అనేటువంటి దాని యొక్క శబ్దము లేక అర్థము ఉంటుంది అనేటువంటి విషయం మీరు విన్నారు. ఇప్పుడు నిజంగా మనలో ఈ 5 ప్రకారము, ఈ 5 స్టేట్మెంట్స్ ప్రకారం విధేయత కలిగి ఉన్నామా? ఒక్కసారి మీ చెయ్యి పైకెత్తి, కుడి చెయ్యి ఇలా పైకి చూపించి నేను ఎలా ఉన్నాను అన్నది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మీరు లోపల విధేయతగా ఉన్నారా? మీ శరీరం మీతో ఏం చెప్తుంది, మీ ఆత్మ మీతో ఏం చెప్తుంది? నిజంగా నేను అవును, బైబిల్ చెప్తున్న నిర్వచనం ప్రకారం, ఇదిగో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఆ ఉపదేశం ప్రకారం నేను విధేయత కలిగి ఉన్నాను అని నీకు అనిపించిందా? లేక విధేయతగా లేదు, నాకు లేదండి, నాకు ఇంకా ఏదో చెయ్యాలని నాకు ఇప్పుడు తెలుస్తుందని నీకు అనిపిస్తుందా? మనం మాట్లాడుకునే సెషన్ ఇది. మాట్లాడుకుందాం. ఎవరైనా చెప్పండి, ఎస్ నేను ఉన్నానండి అంటారా? లేదండి ఈ 5 నిర్వచనాల ప్రకారం నేను ఇంకా లేనండి అని అంటారా? ఏమనిపిస్తుంది? నేను ఎవరు మాట్లాడట్లేదు. ఉన్నారా లేదా? గట్టిగా. నేను ఒప్పించాలని చెప్పాలనుకోవట్లేదు. మీ నుంచి నేను లేదు అనే విధానం, సమాధానం కొరకు ఎదురు చూడట్లా. కానీ ఆ విషయం నీకు వింటున్నానికి నీ చెవులు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే ఆపేస్తాయి. ఆపే, ఇంకోసార్లు అలాగే చెప్తాడు, ఇక ఆపే, ఎందుకంటే మనలో లేనిది మనకి ఎందుకండి అని నిన్ను హిండర్ చేస్తుంది స్పిరిట్. అది దురాత్మ, దేవుని ఆత్మ కాదు, నీ ఆత్మ కూడా కాదు. పరిశుద్ధాత్ముడు దేవుని కొరకు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ నీతిని గూర్చియో పాపమును గూర్చియో నిన్ను ఒప్పింపజేస్తాడు. దురాత్మ దేవుని స్వరం వైపు నీ మనసును రానివ్వకుండా, విననివ్వకుండా మరొక రకంగా దాన్ని తృణీకరించేలాగా నీ మనసును చేస్తాడు. కాబట్టి నీ మైండ్ లోపలికి దేవుని స్వరము వినటానికి నువ్వు ఎంత ప్రేరేపించుకుంటున్నావో చూసుకో. చెప్పండి, ఇప్పుడు వింటున్నారా? వింటున్నట్లయితే ఈ 5 వచనాల ప్రకారం, 5 నిర్వచనాల ప్రకారం అర్థవంతమైనటువంటి ఆ విధేయతకి ఇవ్వబడినటువంటి అర్థాల ప్రకారం మనకు అనిపిస్తుందా, లేక మన ఇంకా కావాలని అనిపిస్తుందా? మాట్లాడితే తెలుస్తుంది నాకు. ఏంటో మీకు ఇంకా విధేయత కావాలి అనిపిస్తుందా, లేదా సరిపోయినంత ఉందా? అందరూ మత్తులోకి వెళ్ళిపోయారా? యోహాను సువార్త ఎవరు జకర్యా దగ్గర ఒక సంఘటన జరుగుద్ది. క్షమించండి, సమూయేలు గ్రంథంలో హన్నా దగ్గర, ఏలీ దగ్గర ఒక మాట జరుగుద్ది. ప్రతిసారి నాకు అది గుర్తొస్తూ ఉంటుంది ఏ సంఘంలోకి వెళ్ళినా. ఎందుకనంటే జాము ఒకటైనను ఇంకనూ కాలేదు, అప్పుడే మొత్తురాలు అయి ఉన్నావా అని అడుగుతాడు. చదివారు ఎప్పుడన్నా? అంటే ఏంటి? ఇప్పుడు బాబు ఇంక పొద్దుగోకలేదురా, తెల్లవారు ఇలాగ అయ్యింది, అప్పుడే మొత్తం ఎక్కిపోయావా అంటే అప్పుడే వేసి వచ్చావా అని అడుగుతున్నాడు హన్నాని. జామ్ ఇంక మొదలయ్యింది ఇప్పుడే, అప్పుడే మత్తులు అయిపోయారా? మెలకుగా ఉన్నారా, మత్తులై ఉన్నారా? ఒకసారి మీ పక్క వాళ్ళు కాచుకోండి, చూస్తూ ఉండండి, వాళ్ళని ఇలా అనండి. రైట్. నేను ఈరోజు మీకు నాకు ఇవ్వబడినటువంటి అనుకూల సమయాన్ని బట్టి ప్రభు చిత్తంలో ఉన్నటువంటి నాకు ఇచ్చినటువంటి 8 ముఖ్యమైనటువంటి సూత్రాలను విధేయతకు నేర్చుకోమని చెప్పమన్నాడు ప్రభు. సో నాకు ఇవ్వబడిన టైంని బట్టి నేను ఆ 8 విషయాలను మీతో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వినుటకు చెవిగలిగిన వాడు వినుగాక. అందరికీ అర్థమవుతాయని నేను అనుకోను, విన్నట్టే ఉంటారు కానీ వినకపోవచ్చును. కానీ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం మాత్రం ప్రతి మానవ జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి
విధేయత పాఠం. మొదటి విషయంకి వచ్చేయండి. జాన్ 14:15. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం తీసుకుంటారు? మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆజ్ఞల్ని గైకొంటాం. ఆయన చెప్పిన దాన్ని చేస్తాం. యేసుక్రీస్తు వారు శిష్యగణంతో మాట్లాడినటువంటి మాట ఇది. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారని మీరు అనుకుంటే మీరు మొదట చేయాల్సిన పని ఏంటంటే ఆయన మాటలకి, మీరు విన్న మాటలకి ఏం చేయాలి? ఆయన మాటలకి ఏం చేయాలి? మళ్ళీ చదువు, అక్కడేముందో. లోబడుట అని ఉందిలే, కాదు. తీసుకుంటారు, వాటిని పట్టుకెళ్తారు, వాటిని కొనసాగిస్తారు, వాటిని మీరు చాలా భద్రంగా దాచుకుంటారు. ఆజ్ఞలు గైకొనుట అనుంది, తీసుకొనుట అనే మాట ఉంది. ఏ ఆజ్ఞ? యేసు ప్రభు వారు చెప్పిన అన్ని ఆజ్ఞలా, కొన్ని ఆజ్ఞలా? కొన్నా? అన్నీ తీసుకోవాలి. మళ్ళీ కొన్ని తీసుకుంటే కుదరదు. నీకు నచ్చినవి మాత్రమే తీసుకుంటే కుదరదు, నీకు ఇష్టమైనవి మాత్రమే తీసుకుంటే కుదరదు. ఆయన నీతో చెప్పిన ప్రతి ఆజ్ఞను మనము తీసుకుని తీరాల్సిందే. ఎలా తీసుకుంటాము? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ప్రకారము మనం ఉంటున్నామో లేదో ఒకసారి చూసుకోండి. ఒకసారి చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 18 నుంచి 22 మధ్యలో జరిగిన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పిలిచినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇద్దరు పేర్లు ఇక్కడ వచ్చినాయి. సీమోను అంటే పేతురు అనబడిన సీమోను, అతనికి బ్రదర్ అయినటువంటి ఆంద్రేయ. వాళ్ళు ఏం చేస్తున్నారంట? మీ పక్కోళ్ళతో చెప్తూ ఉండండి, వాళ్ళు వలేస్తున్నారంట, చేపలు పడుతున్నారంట అని. చేపలు పడుతున్నారు. అప్పుడు ఏమైంది అంటే అక్కడ ఎందుకు ఆ పదం వాడాడో తెలుసా? వాళ్ళు వృత్తిలు వేరువేరు. అందరూ యూదులే, అందరూ యేసుక్రీస్తుని క్షమించండి, యూదా జాతిలో ఉన్నవారే. ప్రతి వారికి వారి వృత్తి ఉంటుంది. అది కుల వృత్తి కాదు, ఆహార పోషణ కొరకైనటువంటి వృత్తి. యూదులు చాలా అధికంగా పశువుల కాపరులు వారి యొక్క ప్రధానమైన వృత్తి. జాలరత్వము రెండవ ప్రధానమైన వృత్తి. మూడవది వడ్రంగి పని, కార్పెంటరీ వర్క్, మూడవ ప్రధానమైన వృత్తి. దీనిలో భౌతికమైనటువంటి పనులు అంటే వడ్రంగితనంతో పాటుగా మిగిలిన పనులన్నీ కూడా వాళ్ళు చేయటానికి వ్యవసాయము ఒక వృత్తిగా ఉంటుంది. వాటిలో వాళ్ళందరూ తోడుగా ఉంటారు. వీటిలో నుంచి యాజకత్వం జరిగించుట లేక దేవుని పని కొరకు సిద్ధపరచబడుట అనేది వీళ్ళల్లో నుంచే బయటకు వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వృత్తిపరమైనటువంటి పని చేస్తారు. ప్రతి సంవత్సరము 24 మాసముల కింద డివైడ్ చేయబడుతుంది. మాసం అంటే 15 రోజులు. ఎవ్రీ 15th డే వాళ్ళు ఆ పరిచర్య చేయటానికి మారుతూ ఉంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఏ గోత్రాలలో నుంచి అయితే వారు పిలువబడతారో వాళ్ళు 2 సార్లు యాజకత్వం చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్తారు. వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం కానీ, పశువుల పని కానీ, వడ్రంగి పని కానీ, వారి పోషణ కొరకైనటువంటి జీవనాధారమైనటువంటి పనులు చేసుకుంటూనే, ఈ జాలరత్వం కానీ చేసుకుంటూనే ఆ పనుల్లోకి వెళ్తూ ఉంటారు. వీళ్ళల్లోనే నాజీరు చేయబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు దేవుని కొరకైనటువంటి ఏర్పాట్లు పనులు తప్ప ఈ వృత్తులు చేయకూడదు. వాళ్ళు పొట్ట పోషణ కొరకైన వృత్తిని చేసుకోకూడదు. వాళ్ళు దేవుని మీద పోషించబడాలి, దేవుని పనులు చేయాలి, దేవుని మందిర సేవ చేయాలి, దేవుని పక్షమైనటువంటి బలులు అర్పించుటలో సహాయపడాలి, దేవునిని ఆరాధించుటలో, స్తుతించుటలో, గణపరచుటలో, మహింపరచుటలో, దేవుని కొరకు వాయిద్యాలు వాయించుటలో వారు ఉపయోగపడాలి. వాళ్ళు నాజీరు చేయబడ్డ వాళ్ళు. దే ఆర్ స్పెషల్ జనరేషన్. వాళ్ళు ఎవరిని కూడా ఎవరితోనూ కలవకూడదు. ఈ వృత్తుల మధ్యలో ఉండేటువంటి వ్యక్తుల్లో జాలరి పని చేస్తున్న వారు జాలరులు, అందుకని మెన్షన్ చేయబడ్డాయి. అంటే వీళ్ళు జాలరి పని చేయటానికే ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు, నాజీరు చేయబడ్డ కాదు. అంటే వీళ్ళు తల్లిదండ్రుల ద్వారా కానీ దేవుని యొక్క కుటుంబమైన లేవి వంశంలో కానీ సమర్పించబడ్డ వాళ్ళు కాదు. దే ఆర్ సపరేట్. దే ఆర్ ఆల్ ద ట్రైబ్స్. ఇతర అన్ని 12 గోత్రాలు 12 లేవి గోత్రం మాత్రమే దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వంశం. కానీ వీళ్ళు అది కాదు అని చెప్పడానికి జాలర్లు అని చెప్పాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళిద్దరిని పిలిచి, హలో నాయనకత్తలు రండి అన్నాడు. నిన్ను మనుషుల్ని పట్టే జాలర్లుగా చేస్తాను అన్నాడు. ఏంటి 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 మీ పక్కలు చెప్పండి. వెంటనే అంటాని. వెంటనే ఏం చేశారు? వారు తమ వలలు విడిచిపెట్టి. ఎప్పుడు బాబు?
పిలిచిన అరగంటకా, చెప్పిన 2 గంటలకా, చెప్పిన తర్వాత వారమా, ఓ నెల తర్వాత, ఓ సంవత్సరం తర్వాత, లేకపోతే ఇంకా నా టైం అవ్వలేదు, నా పెళ్ళి అయ్యాక సేవకు వస్తానన్నాడా? ఏం జరిగింది? పిలిచిన వెంటనే ఒకటోసారి రాశాడు. ఇంకా చదువు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇద్దరిని పిలిచాడు, యాకోబుని, యోహాన్ని. పిలిచాడు. మళ్ళీ సరిగ్గా చూడవే, తర్వాత అని ఉంటుంది అక్కడ. సరిగ్గా చదువు బాబు. ప్రేమో మారలేదు అక్కడ. తర్వాత అని లేదా? కొంచెం సమయం అయిన తర్వాత, విశ్రాంతి దినం అయిన తర్వాత, భోజనం చేసిన తరువాత, నిద్రపోయి లేచిన తరువాత ఏమైనా ఉన్నాయి అక్కడ? ఎవరికైనా ఏమైనా వినపడుతుందా? చెప్తుంది. ఏం వినపడుతుంది? గట్టిగా చెప్పండి. సరిగ్గా. ఆ పదము యొక్క తీవ్రత నీ హృదయానికి తెలియకపోతే నీలో అవిధేయత ఉంది. ఆ పదము యొక్క ముఖ్యమైనటువంటి అర్థం నీ చెవులకు అర్థం కావట్లేదంటే నీలో ఏదో అక్రమము దాగి దేవుని స్వరాన్ని ఆపుతుంది. వెంటనే 2 చోట్ల రాయబడింది, వెంటనే. వాళ్ళు ఏం చేశారంట? వలలు విడిచిపెట్టి, అక్కడ ఇంకా పదం ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఇంకా తెలివైన వాళ్ళు వలలు మాత్రమే విడిచిపెట్టారు. వీళ్ళేం విడిచిపెట్టారు? వాళ్ళ ఆహారపు జీవన విధానమైనటువంటి, వాళ్ళ ఆస్తికి రుజువైనటువంటి, వాళ్ళ ధనానికి లేక వాళ్ళ యొక్క గొప్పతనాలకు సూచనైనటువంటి బోట్ వదిలేశారంట, వలలు వదిలేశారంట, ఫాదర్ను కూడా విడిచిపెట్టారంట. ఫాదర్, ఐఎమ్ సారీ, నేను నా తండ్రి యొక్క పనికి కుమారుడి చేత నిర్ణయించబడుతున్నాను, నాకు పిలుపు వచ్చింది, ఆ పిలుపుకి నేను వెళ్ళిపోతున్నా, ఐఎమ్ సారీ, నేను ఇంక నిన్ను పోషిస్తానని కానీ, నేను నిన్ను బ్రతికిస్తానని కానీ, నేను నిన్ను చచ్చిపోతే తీసుకెళ్ళి గొయ్యిలో పాతి పెడతానని కానీ డోంట్ ఎక్స్పెక్ట్. నేను ఆయన పని మీదకి వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను విడిచిపెడుతున్నాను. డాడీ, నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, ఒక గల్ఫ్కి వెళ్ళిపోతున్నాను అని ఎలా చెప్పాడో, నేను వేరే చోటకు పంపబడుతున్నాను, ఐఎమ్ సారీ డాడీ అని చెప్పినట్టు వెంటనే అది విడిచిపెట్టేసి వెళ్ళిపోయారంట. వెంటనే. ఇదే విషయాన్ని 3 సువార్తలు రికార్డ్ చేశాయి. మత్తయి, మార్కు, లూకా రికార్డ్ చేశాయి. అయితే ఇక్కడ మీరు మత్తయి సువార్తలో మార్క్ సువార్తలో 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మార్క్ 2:14. అల్ఫై కుమారుడు అయినటువంటి లేవి పేరే మత్తయ. మాథ్యూ. మత్తయి వేరు, మత్తీయ వేరు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక శిష్యుడు మరి తప్పు చేసి డబ్బుకి యేసుని అమ్మడానికి ప్రయత్నం చేసి తదుపరి అతడు తన అపరాధ భావం నుంచి ప్రభు దగ్గరికి రాలేక యూదా అనే వ్యక్తి ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. అతడు పేగులు బయటకు వచ్చి నడుముకి బద్దలైపోయి చనిపోయినట్లుగా రికార్డ్ చేసింది బైబిల్. అంటే చనిపోయిన తర్వాత అతనిని ఒకరిని కూర్చుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా అప్పటికి ఉన్న విధానాన్ని బట్టి చీటీలు వేసుకున్నారు. అప్పుడు చీటీ ఎవరి మీద పడిందో తెలుసా? మత్తయి కాదు, మత్తీయ. దిస్ మాథ్యూ, బైబిల్ రాసినటువంటి మాథ్యూ వేరు, శిష్యుడైనటువంటి మాథ్యూ వేరు. ఈ మత్తీయ అనేటువంటి పదము వేరు, ఇక్కడ చెప్తున్నటువంటి లేవి అని పిలువబడినటువంటి వ్యక్తి వేరు. గమనించండి. ఈ వ్యక్తిని పిలిచాడు. అప్పుడు ఏం చేశాడు అతడు? ఏం చేశాడు? ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పనా? లూకా సువార్త 5:27-28 చూడండి. Luke 5:27 and 28. ఏంటి 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 అతడు ఏంటో సమస్తమును విడిచిపెట్టి అతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. మంచి డబ్బులు వచ్చే వ్యాపారం, మంచి ఆమ్యామ్యాలు దొరికే వ్యాపారం, అందరూ వచ్చి నమస్కారం పెట్టించుకునే వ్యాపారం, అందరికీ వసూలు చేయాల్సిన దానికన్నా బెదిరించి కానీ భయపెట్టి కానీ బతిమలాడి కానీ తెచ్చుకోగలిగినటువంటి సత్తా కలిగినటువంటి పొజిషను. ఒకసారి యేసుప్రభు మాట విన్నాడు. హై ఫాలో మీ అన్నాడు.
వెంటనే అతను ఏం చేశాడంట, ఇందాక చదివినట్టుగా లేదు ఇక్కడ, లూకా ఇంకా కొంచెం గట్టిగా రికార్డ్ చేశాడు. ఏం చెప్పాడు? సమస్తమును విడిచిపెట్టి లేచి. సమస్తం అనే పదం ఎందుకు వాడాడో తెలుసా? అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు, అతని దగ్గర ఉన్న డబ్బు సంచి, అతని దగ్గర ఉన్నటువంటి కుర్చీ, అతనికి ఇవ్వబడినటువంటి అధికారం, అతడు ఆ ప్రదేశంలో చేయటానికి నిర్ణయించబడినటువంటి ఏ రకమైనటువంటి ఆధిపత్యపు కానీ అధికారాన్ని కానీ అతడు వినియోగించుకోగలిగిన సామర్థ్యతలను కానీ పట్టించుకోకుండా వదిలేశాడంట. బిజినెస్ చేస్తున్న వాళ్ళని ఏదైనా పని చెప్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? బిజినెస్ టైం అయిపోయిన తర్వాత వస్తానండి అంటారు. బిజినెస్ మూసుకుని వస్తారా? మీరు ఎవరైనా షావుకారు దగ్గరికి వెళ్ళి, షావుకారు నీకు 5 రూపాయలు ఇస్తాను రా అంటే వస్తాడు, కానీ సరదాగా అలాగ వెళ్ళొద్దాం రా అని అంటే ఏమంటాడు? 5 నిమిషాలు కొట్లో కూర్చుంటే 5 రూపాయలు ఆ పెట్టిలోకి వస్తుంది. అలాంటిది నేను నీతో తిరగనంటాడు. అదే ఇక్కడ ఖాళీగా తిరిగే ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు ఉంటారు కొంతమంది. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు అంటే గాలికి తిరుగుతారు వీళ్ళు ఎంతసేపు ఎప్పుడు ఎక్కడ తిరుగుతారో తెలియదు, గాలి అనమాట. వాళ్ళని చూడండి, ఎక్కడికి రమ్మన్నా సరే నన్ను పిలవలేదేట్రా అని అడుగుతారు తిరగడానికి. కానీ వీళ్ళు అలా కాదు. అలాంటి బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉన్నప్పటికీ, ఆశీర్వాదయోగ్యమైనటువంటి ధన సంబంధం పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రమో వెంబడించకుండా దానిని వదిలేసి ఏం చేశారట? వెంబడించారంట. గమనించండి, శిష్యులను యేసు ప్రభుని ప్రేరేపించబడినప్పుడు వారు వెంబడించుట, గైకొనుట వారికి ప్రథమ కార్యాలుగా ఉన్నాయి అనే విషయాన్ని బైబిల్ మనకి చెప్తుంది. శిష్యులను దేవుడు లేక యేసు ఒక వ్యక్తిని ప్రేరేపించిన వెంటనే వారిలోనికి ఈ పనులు జరగడం ప్రారంభమయ్యాయి. ఎలా సాధ్యమవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ వెంబడించుట, గైకొనుట అనే ప్రథమ కార్యాల విషయాలలో పాత నిబంధన గ్రంథం బైబిల్ మనతో చాలా స్పష్టంగా చెప్తుంది. అదేంటంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26 నుంచి వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 26 నుంచి. దేవుని మాట చూడండి, అక్కడ ఏముందో చూడండి. నేను మీ ముందు 2 ఆశీర్వాదాలు పెడుతున్నాను. ఒకటి దీవెన, రెండోది శాపం. 2 నీ పక్కన పెడుతున్నాను. నేడు ఈరోజు నేను నీతో ఏ విషయాల్లో అయితే ఆజ్ఞాపిస్తున్నానో, చెబుతున్నానో కాదు, మాట్లాడుతున్నానో కాదు, మీకు చూపిస్తున్నానో కాదు, ఏం చేస్తున్నారు? ఆజ్ఞాపించుచున్నానో. ఆ ఆజ్ఞలను మీరు వినిన ఎడల వింటే ఏమొస్తుంది మీకు? మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆజ్ఞలన్నీ వింటే దీవెనంట అని. దీవెనయు వినక, విడిచి, వెంబడించి. ఇక్కడ 3 పదాలు: వినకపోవడం, వెంబడించకపోవడం, వేరే వాటిని వెంబడించడం. అంటే చేయాల్సింది చేయకుండా చేయకూడదు ఏదో చేయటం. ఈ 3 పనులు చేస్తే అబ్బు మీకు కలిగేదేంటి? గొప్ప దీవెన, శాపం. ఆశీర్వాదమును శాపము మీ ముందున్నాయి. వింటే అన్నాడు. వింటే అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను, చెవులతో వింటమా, హృదయంతో వింటమా, ఇంకేమన్నా చేయటమా? ఈ 32వ వచనం దగ్గర తేలిపోద్ది. జాగ్రత్తగా వినండి. నేడు నీకు నేను నియమించుచున్నా. ఇక్కడ చెప్పాడండి, కట్టడలన్నిటినీ, విధులన్నిటినీ. ఆగండి అమ్మ, చిన్న మాట చెప్తాను, చిన్న తేడా చెప్తాను. కట్టడ అంటే కట్టుబాటు. తప్పిపోవడానికి కానీ, మీరడానికి కానీ, మార్చుకోవడానికి కానీ, నీకు నచ్చినట్లుగా చేశానని సలహాలు చెప్పుకోవడానికి కానీ అవకాశం లేనిది కట్టడ. ఓకేనా? ఇది కట్టడ. రెండవది విధి. విధి రూపకమైనది అంటే నిర్ణయించబడినది, మార్చుకోవటానికి అవకాశం లేనిది, మార్పు లేనిది, ఆ పని చేయుటకు నియమించబడినది విధి. విధి. ఈ రెండింటికి చిన్న తేడా చెప్తాను చూడండి. ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఆజ్ఞ, విధ. ఇచ్చట వాహనాలు నిలపరాదు. ఆజ్ఞ, విధ. ఉమ్మి వేయరాదు. ఆజ్ఞ, విధ. ఆజ్ఞ లోపల విధి ఉంది చూడండి. ఆజ్ఞ ఆజ్ఞలా కనపడుతుంది, అంటే అక్షరరూపమైనది ఆజ్ఞ లేక కట్టడ. ఇక్కడ లోపల ఏమవుతుంది? విధి వేరుగా ఉంది. ఏంటి? అసలు వద్దు అని వాళ్ళు చెప్పాలా, మనమే దూరంగా ఉండాలా? మనమే వద్దు అని అంటేనే మానేస్తామా,
మనం అక్కడ పెట్టాలో వద్దా అనేది మనకు సంబంధించింది కాదా? ఓకే, ఇక్కడ మీరు ఇంకా 2 విషయాలు చెప్తాను. మీరందరూ కూడా శుభ్రంగా నా దగ్గరికి రండి. ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ లేక కట్టడ. నా దగ్గరికి రండి. ఇప్పుడు నేను ఎలా వస్తానో చూద్దాం. తిని చెయ్యి కడుక్కోకుండా దేవుని దగ్గరికి రావచ్చా? అలా ఆ సన్నిధికి వచ్చేయచ్చా? మాట్లాడండి. రాకూడదు. తిని మూతి కడుక్కోకుండా రావచ్చా? రాకూడదు. తిన్ని దాని ప్రకారం నోట్లో కొంచెం ఉంచుకొని రావచ్చా? రాకూడదు. తింటున్న దానిని నెమరు వేస్తూ రావచ్చా? రాకూడదు. అంటే తినిన దానిని లోపల గొంతులో నుంచి కిందకి దించకుండా దాన్ని మధ్యలో ఎక్కడ ఉంచుకోకూడదు. దేవుని దగ్గరికి రావడం అంటే ఆ రకమైనటువంటి శుభ్రంగా రావడం అన్నది అర్థం. అంత ఖచ్చితమైనటువంటి విధినిచ్చినప్పుడు మనిషి పర్వాలేదులే అని చెప్పి నన్ను అందరూ నా ముఖం చూడండి. కనబడుతుందన్నా? అందరూ చూడు. స్తోత్రం. చూయింగ్ గమ్ నవ్వులుతున్నానండి. చూయింగ్ గమ్ము అంటే ఏంటి? బొబుల్ గమ్. ఏమంటే నిద్ర రాకుండా బెదరవా అందొక ఆవిడ. నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిలో. నువ్వేం చేస్తున్నావు? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండడానికి టెక్నిక్ వాడతావా? దేవుని కొరకు నీ శరీరాన్ని ఆయాసపరుచుకుంటావా? అరే నేనున్నది దేవుని సన్నిధి, అలక్ష్యంగా ఉండకూడదు, నేను శ్రద్ధగా ఉండాలి, జాగ్రత్తగా తీసుకోవాలి అని నాకు తెలియాల్సిన నేను చూయింగం మీద ఆధారపడతానా? కదా. అంటే ఇక్కడ సంథింగ్ డిఫరెంట్. నాకు అలా అనిపిస్తుంది. మరి ఏం చేయమంటారు బ్రదర్? మరి నవ్వులుతూ ఉంటే తప్ప నాకు నిద్ర రావట్లేదంటే ఒక పని చేస్తావా అని. చేస్తాను బ్రదర్ అని. ఒకసారి ఇలా రా అన్న. అక్కడ బయటకు నుంచోబెట్టి కొంచెం అక్కడ ఇసుకలాగేసి మోకాళ్ళు వేయన్న. కొంచెం ఎక్కువ వేయలేదు, చిన్న అలా అని మోకాళ్ళు వేయమ్మా అని. అయ్యో గుచ్చుకుంటే బ్రదర్ అండి. వేస్తే కదా గుచ్చుకుంటుందో లేదు తెలుసు. ముందు మోకరించింది. నిలువు మోకాళ్ళు వేయమంటారా, కింద మోకాళ్ళు వేయమంటారా? ఏదో మోకాళ్ళు ముందు వేయన్న. వేసి 10 నిమిషాల తర్వాత నాకు అక్కడి నుంచి సైగ చేస్తుంది, కూర్చోనా అని. నిద్ర వచ్చేది, కూర్చోకన్నాను. 2 గంటల సేపు అలాగే మోకరించిన తర్వాత ఆమెకు అర్థమైంది తన శరీరం తనకు లోబడ్డానికి 2 గంటలు పట్టింది. ఆ రోజు నుంచి దేవుని మందిరంలోకి వచ్చాక నాకు నిద్ర రాలేదన్నయ్య. శిక్షించుకోవటం, విధిని నిర్వహించుట. విధి కష్టంగా ఉంటుంది, ఆ విధానము కఠినంగా ఉంటుంది. కానీ కట్టడను మార్చుకోవడానికి లేదు, విధిని చేయకుండా వదిలేయటానికి వీల్లేదు. అది రెండింటికి మధ్యలోనే నిలబడాలి. ఆ 2 చేస్తే విని చేస్తే అప్పుడేమవుద్ది? అనుసరించి గైకొనాలి. అంటే ఇందాక అక్కడ విని అన్నాడు, ఇక్కడ అనుసరించమన్నాడు, గైకొనమన్నాడు. సో ఇది లేకుండా మనము విధేయులము అని చెప్పుకోవటానికి దేవుని మాట అయితే నడవదు. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. ఆగండి. ఏ విషయాలు చెప్పేశానో ఆ విషయాలు అన్నీ అనగా దీవెన కానీ శాపము కానీ ఆగండి. అన్నిటిని బట్టి ఎలా చేయాలంట? నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ. ఎవరెవరు? నువ్వును. సరిగ్గా చెప్పండి, మీ పక్కోళ్ళకి చెప్పండి. నువ్వు మీ సంతతంతానట అని. దేవునికి కృతజ్ఞతలు ఎక్కడో తెలుసా? మీ పిల్లల్ని మీతో పాటు తీసుకొచ్చిన మీరు ధన్యులు. వాళ్ళు అలరే చేయనివ్వండి, ఇంకేదైనా చేయనివ్వండి, చిన్నపిల్లలు అవనా, మీతో పాటు తీసుకుని వస్తే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? మీరు మాత్రం విని శ్రద్ధగా ఉంటే కుదరదు. కాలేజీలో వినాలా, బైబిల్ చర్చిలోకి వచ్చి వినాలా? స్కూల్లోనూ యూనివర్సిటీలోనూ కాలేజీలోనూ ఏం చెప్తారు? బైబిల్ చెప్తారా? దేవుని కొరకు దీవించడం చెప్తారా? ఆశీర్వదించబట్టం చెప్తారా? కాకపోతే పిల్లల్ని మనం ఏం చేస్తామంటే సెలవులు కాబట్టి వాళ్ళని ట్రిప్పులకు పంపించి ఇంకెక్కడికో చుట్టాలకి పంపించి మనం భక్తి చేయడానికి వస్తాం. బైబిల్ అలా చెప్పలే. నువ్వు నీ సంతానం విని తీరాలి.
వాళ్ళు ఏం చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి నిద్రపుచ్చి పడుకోబెట్టాలి, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలి. మీరందరూ అనుకుంటారు కానీ దేవుని మాట మీరు విన్నదానికంటే అల్లరి చేస్తున్నప్పటికీ, అటు ఇటు తిరుగుతున్నప్పటికీ, మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళు ఎక్కువ వింటారు, వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒకడు యుఎస్ వెళ్ళి అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, అరే నువ్వు చెప్పేవంతా యథార్థమరా అన్నాడు. అదేంటరా, నువ్వు దేశం దాడితే తప్ప నేను చెప్పేది యథార్థమని నీకు అర్థం కాలేదురా అని అడిగితే, ఒరే నువ్వు నవ్వించకరా, చాలా గొప్ప విషయం నేర్చుకున్నాను రా అన్నాడు. ఏంటి సంగతి అంటే, నేను నార్త్ కేరళలో ఒక ఆర్గనైజేషన్లో వాక్యం చెప్పడానికి చర్చికి పిలువబడ్డాడు తను. ఆ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారంట, పాస్టర్ మీరు చెప్పేటువంటి మాట మా పిల్లలు కూడా వింటున్నారు, కాబట్టి మీరు పెద్ద పెద్ద పదాలు వాడకండి, చక్కటి సున్నితమైన పదాలు, చిన్న పదాలు వాడండి అని చెప్పారంట. ఈయన అన్నాడంటే, ఇదేంటి ఇదంతా పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, పిల్లలు ఎక్కడ ఉన్నారు అన్నారు. నో పిల్లలందరూ వింటున్నారు అన్నారు. అంటే సరే అలా కాదు, నాకు ఇంకా అరగంట టైం ఉంది కదా మీరు ఇచ్చిన వాక్యం చెప్పడానికి, నాకు ఒకసారి మా పిల్లల్ని ఎవరు పిల్లలు ఉంటారో చూపించండి, సో దట్ ఐ కెన్ ట్యూన్ మై మైండ్, చిన్న పదాలు వాడడం నేర్చుకుంటాను, నేను చెప్తాను అన్నాడంట మా ఫ్రెండ్, ఆ పాస్టర్ అనమాట అతను. వెళ్ళి ఫస్ట్ తీసుకెళ్ళి దిస్ ఈజ్ 0 to 3 అని ఒక రూమ్ చూపించారంట. 0 to 3 అంటే ఆ రోజు ఆ వారం పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి 3 నెలల వరకు ఉన్న పిల్లలందరినీ ఉయ్యాల్లో వేసి ఒక్కొక్క ఆయా ఊపుతుందంట. వాళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారు, పక్కన బాక్స్ పెట్టుంది. 0 to 3 ఉయ్యాలు ఊపుతున్నారు, మైక్ వినపడతా ఉంది. దిస్ ఈజ్ 0 to 3 అని చెప్పాడు. వీళ్ళందరికీ మైకు అనంటే, ఎస్ వీళ్ళు దేవుని వాక్యం వినటానికి వచ్చారు పాస్టర్, మీరు వచ్చారని మీరు చర్చిలో చెప్తుంటారు, మీ మాటలు ఇక్కడ వీళ్ళు వింటుంటారు, సో బీ కేర్ఫుల్, వీళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు వాక్యం చెప్పండి అన్నాడు. చెమట్లు ఎక్కిపోయాడు మా వాడు. నెక్స్ట్ రూమ్ తీసుకెళ్ళి దిస్ ఈజ్ 4 to 1 అన్నాడు. 4 నెలల నుంచి సంవత్సరం వరకు మధ్యలో ఉన్నాడు. వాళ్ళందరికీ పాల డబ్బాలు, ఫేరక్సేసాలు పట్టుకుని ఆయాలందరూ కూర్చున్నారంట. ఆయాలంటే ఈయన అనుకుంటారంట, వీళ్ళందరూ పెయిడ్ ఆయాలు, ఇది క్రచ్ అంటే పిల్లల్ని పెట్టుకునే రూమ్ ఉంటుంది కదా అది అనుకున్నాడండి. అనుకున్నాడంట, ఎంతమంది మనిషికి ఒక ఆయా ఉంది ఏంటి అని అంటే, ఐఎమ్ సారీ పాస్టర్, వీళ్ళు ఆయాలు కాదు, మై చర్చ్ మెంబర్స్ అన్నాడంట పాస్టర్. మనిషికి ఒక ఆయా చర్చ్ మెంబరా అని అంటే, డోంట్ యు నో, ఇండియాలో అలా చేయరు, కానీ అమెరికాలో చర్చ్ అంతా సంఘానికి ఏ పని చేయాలో, సమర్పణ ఎలా కలిగి ఉండాలో, దేవుని మాటకు ఎలా విధేయత చూపాలో నేర్చుకుంటాం. కాబట్టి వాలంటీర్లుగా చదువుకున్న వారు, చదువు లేని వాళ్ళు, మేము ఏదో పని చేయడానికి దేవుని మందిరానికి ఉపయోగపడతామని వస్తారు. వాళ్ళ చేత మేము తల్లులందరినీ, అంటే పెద్దలు, పిల్లలు ఆల్రెడీ పెద్దోళ్ళు అయిపోయిన పిల్లలు కలిగిన తల్లులందరినీ వీళ్ళకి నర్చరింగ్ చేయడానికి, ఫారెక్స్ తినిపించడానికి, డైపర్లు మార్చడానికి, టాయిలెట్ తీసుకెళ్ళటానికి, అల్లరి చేయకుండా కూర్చోబెట్టడానికి మేము వాళ్ళని వాడుకుంటాం. వాళ్ళ అమ్మ పక్కన ఉందనుకో, గారం పోతారు కదా, వీళ్ళు మాట అనరు కదా, తిరగబడతారు కదా. అది ఇంకొక అమ్మ పక్కన ఉందనుకో, ఇప్పుడు ఏం చేస్తారు, సొంటి పిక్కలెట్టేస్తుంది. అందుకని భయపడి కూర్చుంటారని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. వీళ్ళందరూ కూడా చర్చ్ మెంబర్సే, వీళ్ళందరూ కూడా పాఠం వింటున్నారు. ఇక్కడ 4 to 1 కూడా పాఠం వింటున్నారు చూసుకోండి అని. మా ఓడికి ముందాక పట్టిన చెమటలకి డబుల్ పట్టినాయి అంట. బాబు ఎన్ని రూమ్స్ ఉన్నాయి అన్నాడు. 6 rooms అన్నాడంట. 6 rooms. వీళ్ళు 2 గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్, లెట్ us గో టు ఫస్ట్ ఫ్లోర్ అని తీసుకెళ్ళాడు. అక్కడ 4 సంవత్సరాల వరకు ఒకటి, 6 సంవత్సరాల వరకు ఒకటి, 9 సంవత్సరాల వరకు ఒకటి రూమ్స్ డివైడ్ అయిపోయి ఉన్నాయండి. అన్ని పిల్లలందరూ అక్కడ కూర్చున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాక్టివిటీ అవుతుంది. మెసేజ్ మాత్రం స్పీకర్లోంచి వాళ్ళకి వినపడుతుందంట. అప్పుడు ఆయన వచ్చి అడిగాడట, మీరు మీ జీవితంలో చాలా ఎక్కువగా నేర్చుకునే వర్గం ఇక్కడ 0 to అక్కడ 12 వరకు ఉన్నారు కదా, ఎవరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా, 0 to 3 అని చెప్పారట. 0 నుంచి 3 నెలల పాటు ఏ ప్రదేశంలోనైతే ఆపారో రూమ్ ఉందో, రూమ్ నెంబర్ 1లో చాలా శ్రద్ధగా వింటారు అని చెప్పారట. ఈయన ఆశ్చర్యపోయారంటే, శ్రద్ధగా వినడం అంటే నీకు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు మీరేం చెప్పినా అంటారట. అవునా కాదా? పిల్లలు ఏం చెప్తారు, మీరేలే నాన్న అవును కదా నాన్న, అవును కదమ్మా అంటే వాళ్ళు ఏమంటారు, మీరు ఏం తేడా? అదే తేడా. వాళ్ళు శ్రద్ధగా వింటాం మేము చూసాం పాస్టర్. ఆ ఎవరెవరైతే ఈ 0 to 3లో ఉంటారో ఆ 3లో ఉండేవాళ్ళే 4 నుంచి వచ్చే సెకండ్ రూమ్కి వచ్చేటోటికి డిసిప్లిన్ వస్తుంది అని చెప్పారండి. నిజానికి మనకి 3 నుంచి 6 నెలల పిల్లలు, లేక పుట్టినప్పటి నుంచి 6 నెలల పిల్లలు తీసుకుని చర్చికి రాగలమా? అది దీవెనా శాపమా?
గర్భఫలం ఏమో దీవెన, ఆడు ఏడుపేమో మన శాపం. కూర్చొనివాడు కదా పిల్లలు, మన టైము మన అటెన్షన్ అంతా తీసేసుకుంటారు కదా. అందుకని మనం ఏం చేస్తాం వాళ్ళని, పాస్టర్ గారు మేము ఆన్లైన్లో చూస్తున్నాం, మీరు మాట్లాడుకోండి, మేము రాలే, పిల్లలతో అలరే, ఆ పిల్లల చేస్తే తిడతారు. మీరు నాకు తిడతారనే దానికి, పాస్టర్ తిడతాడనే దానికి భయపడ్డావు కానీ దేవుని మాట నా పిల్లలు వినకపోతే నా పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, నా పిల్లలు వినేలాగా నేను చేయకపోతే దేవుడు నాకు శాపం ఇస్తాడని ఎంతమంది చెవులకు అర్థమైంది ఈరోజు. దట్ ఈస్ డేంజర్. విధేయతలో అవిధేయత జాగ్రత్త. ఇది మొదటి పాయింట్ ప్రభు చెప్పమన్నది. ఇప్పుడు మనం ఆశీర్వాదము శాపము రెండుని ముందు పెట్టాడంట. నువ్వేది తీసుకుంటావు? ఆశీర్వాదం తీసుకుంటావా, శాపం తీసుకుంటావా? ఆశీర్వాదం తీసుకుంటే విన్నదాని ప్రకారము పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ విధేయతతో నువ్వు ప్రతిదానిని విని గైకొని అనుసరించి నీ తరాలకు నేర్పించాల్సిందే. ఇప్పుడు మీరు నాతో పాటు ఒక చిన్న పని చెదురు కానీ, మీ దగ్గర ఏ విధేయత మీ పిల్లలకి మీరు నేర్పగలిగినంత ఉంది? 5 పాయింట్లు రాయండి. ప్రతి ఒక్కరు, పిల్లలు లేరు కదా మీకు, మీరు నెక్స్ట్ పుట్టిపోయే పిల్లలకి మీరేం నేర్పుతారో అవి రాయండి. చిన్నపిల్లలు అందరూ కూడా 5 ముఖ్యమైన విధేయతలు ఏంటి? నీలో ఉన్న 5 విధేయతలు నీ జనరేషన్, నీ పిల్లలు నేర్చుకోవాల్సినవి ఏంటి? ఇది మీరు రాసిన తర్వాత మీకు కరెంట్ షాక్ కొడుతుంది. జాగ్రత్తగా రాయండి. ఇష్టం వచ్చిన రాయకండే. అనీసుకున్నాము అనుకుంటే కుదరదు. ఎందుకంటే రుజువు ఇప్పిస్తాను ఇప్పుడు మీకు. 5 విషయాలు రాయండి. 5. ఈరోజు ఏ 5 ప్రాముఖ్యమైన విషయాలు నువ్వు రాస్తావో దానిని మీద నీ జనరేషన్ని దేవుడు దీవించే దీవెన కానీ, నీ జనరేషన్ మీదకి వచ్చిన శాపం కానీ ఉంటుంది. చూసుకో. ద మేజర్ 5 ఇష్యూస్. నీవు తల్లివి అవిధేయురాలు అయితే నీ బిడ్డలు ఖచ్చితంగా అవిధేయతలో ఉంటారు. ఇప్పటికీ నీకు వినడం నేర్చుకొని విన్నట్టుండి చెయ్యకపోవడం నీకు లక్షణం అయితే నీ పిల్లలు ఖచ్చితంగా విన్నట్టే ఉండి చేయకుండానే ఉంటారు. చూసుకో. ఇప్పుడు ఎలాంటి పిల్లడైనా 70 వచ్చిన తల్లికి 40 వచ్చిన కొడుకుంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. చూసుకో. దట్స్ వాట్ బైబిల్. మారదు. మీరు అడగచ్చు, ఇంత మంచి తల్లిని నాకెందుకు ఇంత కొడుకు చెడబుట్టాడని. బయటకు నువ్వు మంచి తల్లివే, లోపల చెడ్డ తల్లివి. అవుటర్ ఇస్ గుడ్, ఎగ్జిస్టెన్స్ ఇస్ గుడ్. చూపించుకోవటానికి నువ్వు సూపరు, కానీ లోపల డోపరు. 5 లక్షణాలు రాయి. ఏంటి 5 వచ్చాయా? పిల్లలు మగపిల్లలు రాశారా? 5 obediences what you have. Write 5 obediences what you do. Obedient works. What are the 5 obedient works you people do? 5. ఈ 3 రోజులు ప్రతి ఒక్కళ్ళు పెన్ను, పేపరు, బైబిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి. మీరు ఎక్కడ కూర్చున్నా ఈ 3 మీ పక్కన పెట్టుకోండి. రైట్ అప్ ద నోట్స్. తర్వాత వింటాం కదా, మళ్ళీ చూస్తాంలే. నో నో నో, ఎప్పటిదప్పుడే. ఎందుకంటే ఈరోజు మళ్ళీ రేపు రాదుగా, అందుకు మళ్ళీ వినాల్సి వస్తే విందురు. కానీ 5 విధేయతలు ఏంటి రాశారా? సంబడి సే 5. రాసిన వాళ్ళు నేను రాశానండి అని చెప్పండి. 1 2 3 4 5 త్వరగా చెప్పండి. నేను 8 పాయింట్లు చెప్పాలి, ఇవాడు 1 పాయింటే చెప్పా. సురేష్ గారు, విధేయతకు సంబంధించిన పాట ఏదైనా తీసి పెట్టుకోండి. 5 వచ్చినాయా? ఏంటి 5 రాయడానికి ఎంతసేపు పట్టిందా? అంటే ఎప్పుడు మనలో విధేయత ఉందో లేదో పరీక్షించుకోలేదే, టైం లేదే మనకి. ఇంకా అసలు ముఖ్యమైన విషయాలన్నీ తర్వాత ఉన్నాయి. 8 కదా, నేను ఒకటే చెప్పా, ఇంకా 7 ఉన్నాయి. 5 obediences what we do regularly so that our next generation will follow us. What are the 5? 5 విధేయతలు నీ తర్వాత జనరేషన్ నీ నుంచి ఫాలో అవ్వగలిగినవి ఏంటి? మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతారు అనటానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలా కాదు, మీ పిల్లలు మీలో ఉన్న ఏ విధేయతను ఫాలో అవుతారు. ఆడపిల్లలు జనరల్గా ఆడపిల్లల్ని, మగపిల్లలు జనరల్గా మగపిల్లల్ని ఫాలో అవుతారు. సో మగపిల్లలు అంటే తండ్రుల్ని, ఆడపిల్లలు తల్లుల్ని ఫాలో అవుతారు. సో మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని మీరు ఏ ప్రదేశాలలో ఏ పరిస్థితుల్లో ఫాలో అవ్వడానికి ఎగ్జాంపులరీగా ఉన్నారో చూసుకోండి. ఎవరైనా రాశారా? ఏంటండి 200 మంది పైన ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చేయత్తారు.
మీరు చెప్పేది ఏదో అంటావా? సే సమ్మన్ పోనీ అట్టి 3 నడిచినాయా, పెన్ రాని అంటుందా? ఊరుకోరా. ఇక్కడ చూడండి, మీ శరీరానికి ఆత్మకు పోరాటం ఎంత ఉందో లోపల. బయటికి మీరు అందరూ విధేయత పుత్రులాగా పుత్రికలాగే ఉన్నారే, లోపల ఒప్పుకోవట్లేదే పెన్ రాయడానికి. పర్లేదు రాయి అంటలేదే. ఏం సామ్యూల్? అతి కష్టంగా ఉంటుంది, కొట్టుకుంటుంది బాడీకి మైండ్కి. చెప్తుంది అర్థమవుతుందండి? ఎనీ క్వరీస్, క్వశ్చన్స్ మాట్లాడదాం. నాకు ఆన్సర్ చెప్పేస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏవైనా 2-3 అయినా చెప్పండి, పోనీ 5 చెప్పకపోతే 5 మళ్ళీ మీరు రాసుకోవాలి. వదిలేస్తే మర్చిపోతారు. అందుకని సంవత్సరాంతం కదా, వచ్చే సంవత్సరం బతుకుంటామో లేదో తెలియదు. ఈ సంవత్సరం బతుకున్నాం కాబట్టి తొందరగా ఒప్పేసుకుందాం. విధేయత ఏంటి? 5 రావట్లేదా ఏంటి? రావట్లేదా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అంటే నీకు కుతూహలాపేక్ష అనాలి దాన్ని. కుతూహలం, ఏదైనా తెలుసుకోవాలి, గమనించాలి, దాన్ని పరీక్షించాలి, అవసరమైతే ఇప్పి చూడాలి, చూసి మరి బిగించాలి. అది నీకుందే, అది నీ కొడుకు ఫాలో అవుతున్నాడు. అంటే ఎగ్జాంపులరీ 5 విషయాలు చెప్పండి. అంటే ఇది వర్క్, పని. అంటే ఇంకా ఏవైనా 5 మంచి విషయాలు, నాలో నేను ఈ పని దేవుని పక్షంగా విధేయత చేస్తాను, ఇది నా పిల్లలు చేస్తారు, నా పిల్లలు చెయ్యగలిగేంత, నా భార్య నన్ను ఫాలో అవ్వగలిగినంత, నా భర్త నన్ను ఫాలో అవ్వగలిగినంత, నా అక్క చెల్లెళ్ళు నన్ను ఫాలో అవ్వగలిగినంత, ఇది నా దగ్గర ఇది ఉంది. అదేది? క్లారిటీ వచ్చిందా? ఏమీ దొరకదు. ఎతకండి కాసేపు ఎతకండి. ఏంటి మిలిటరీ రమణ గారు, ఏమైనా కనబడుతుందా విధేయత? నువ్వు మీ బాస్ అంటే సస్తావు కదా, చచ్చిపోవాలి కదా మిలిటరీ వాడివి నువ్వు. మీ బాస్ ఏం చెప్తే చేయాల్సిందేనా? పర్లేదు సార్ అంటావా? చేయాల్సింది. ఏది చెయ్యకపోయినా అడిచ్చే పనిష్మెంట్కి భయపడతావా? నేను చెయ్యాలి కాబట్టి చెయ్యాలని చేస్తావా? పనిష్మెంట్కి నీకేమి? పనిష్మెంట్ అనేది చెయ్యకపోతే వస్తుంది, కానీ ముందు చేస్తామా లేదా అన్నదే ఒబీడియన్స్కి మనకు వచ్చేటువంటి పరీక్ష. మరి నీ నుంచి నీ పిల్లలు ఫాలో అవ్వాలంటే నీ కూతురు నీ నుంచి ఏం ఫాలో అవుద్ది? ఒక మంచి 5 లక్షణాలు చెప్పు మరి. నిజాయితీగా బ్రతకాలనుకోవడమా? అదో మళ్ళీ కొన్ని అంటే ఫుల్ అలాగొద్దు, ఎక్కుచా ఫుల్. కొన్ని అంటే కుదరదు. కొన్ని అంటే అన్ని అండి. ఇందాకేం చెప్పాడు? అన్ని నిబంధనలు అన్నాడా, అన్ని ఆజ్ఞలు అన్నాడా? నిజంగా నీలో నిజాయితీ ఉందనడానికి అదే. ఏది నువ్వు లేచి కొన్ని అన్నావు చూడు, అదే నిజాయితీ. అన్నీ అనుకుంటామే, మళ్ళీ కొన్ని అంటే వాళ్ళు అలా కుదరదు. అన్ని ఇప్పుడు నువ్వు కొన్ని ఫాలో అయితే మీ పిల్ల ఇంకా సగం కొన్ని ఫాలో అవుతుంది. నువ్వు 20 అనుకో, అది 10 ఫాలో అవుతుంది. ఎందుకు? జనరేషన్ గ్యాప్. మా బాబు చేసా, మా నాన్నగాడు చేశాడు, నన్ను ఎవడు చేయమంటాడు? కుదరదు, తగ్గిపోతాయి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే కొద్దీ. ఇంకా ప్రేమించడం చెప్పు మరి. అన్నీనా కొన్నా మళ్ళీ అది కూడా అందరినీనా? ఆలోచిస్తే ఎలాగండి? టక్కన రావాల్సి అందరినే అనాలి అంతే. అవి లక్షణాలు, అవి వెతకాల్సిన లక్షణాలు అలాంటివి. థ్యాంక్ యూ నాన్న, కూర్చో. చూడండి ఒకసారి చెక్ చేయండి మనలో. మొదటి రోజే, మొదటి మాటే మన హృదయం దగ్గరకు వచ్చి నీ శరీరం లోపలికి నిన్ను ఫాలో అవ్వగలిగిన మంచి విధేయతలు కొన్ని చెప్పు అంటే నీ మనస్సు గోలబెడుతుంది, నీ హృదయం ఏడుస్తుంది, నీ ఆత్మ అస్సలు ఒప్పుకోవట్లేదు. దేవుని ఆత్మ నీ దగ్గరే ఉన్నాయి, చూసుకో. రెండో విషయం వెళ్దామా? మీ పక్క వాళ్ళని అడగండి, ఏంటి ఫస్ట్ డే సెట్ అవ్వలేదు, సెకండ్కి వెళ్దామా అని అడగండి. పక్క వాళ్ళకి చెప్పండి వెళ్దామా అని. ఏమంటున్నారు వాళ్ళు? వెళ్ళిపో అంటున్నారా? వెళ్దామంటున్నారా? ఏంటో ఫైన్. ఏంటి వెళ్ళమన్నారా వద్దన్నారు? నన్ను వెళ్ళమన్నారా? ఓకే, రెండో విషయంకి వస్తున్నాను. విధేయత చూపట మన ఆరాధించుటలో ఒక భాగం. సెకండ్ పాయింట్,
విధేయత చూపించుట మనము ఆరాధించుటలో ఒక భాగము. నీ యొక్క సబ్మిషన్, నీ యొక్క సరెండరెన్స్, నీ యొక్క ఒబీడియన్స్, వర్షిపింగ్ ద గాడ్ అనడానికి భాగం. దేవుణ్ణి ఆరాధించుటలో చాలా భంగిమలు ఉంటాయి. నిలబడి ఆరాధించుట, చేతులెత్తి ఆరాధించుట, మోకరించి ఆరాధించుట, వంగి నమస్కరించి సాగిలపడి ఆరాధించుట, అలాగే నడుస్తూ పాడుతూ తిరుగుతూ ఇవన్నీ ఆరాధించుటలో చాలా భాగాలే. పాత నిబంధనలో దేవునిని ఆరాధించుటకు వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, మందసాన్ని మోస్తూ, నాట్యాలు చేస్తూ, ఆ ప్రదేశమంతటిలో కూడా వాయిద్యాలన్నిటినీ తీసుకుంటూ దేవునిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిచర్యలు దేవునికి ఇష్టమైనటువంటి క్రమంలో ఆరాధించుటకు కొన్ని సూచనలుగా పెట్టబడ్డాయి. రైట్? ఇప్పుడు చెప్పండి, దేవునిని విధేయత చూపుట అనేది దేవునిని ఆరాధించుటలో భాగంగా బైబిల్ చెప్తుంది. ఓకేనా? ఒకసారి ఆలోచిద్దాం. నిజంగా విధేయత చూపిన వారికి రక్షణ ఉచితంగా ఇవ్వబడిన గొప్ప బహుమానం. నేను మళ్ళీ చెప్తున్నాను, విధేయత చూపే వారికి రక్షణ దేవుని ద్వారా పొందిన ఉచితమైన గొప్ప బహుమానం. ఈరోజు రక్షణ అంటే బాప్తిజం కాదు. యేసుని దేవుడిగా ఒప్పుకొని, యేసు నా దేవుడని ఒప్పుకొని, యేసు నాకు రక్షకుడని ఒప్పుకుంటే రక్షణ. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభుని తెలుసుకోవటం, బాప్తిజం తీసుకోవటం కాదు. అవి రక్షణకు నువ్వు చేయాల్సిన చర్యలు. నేను రక్షించబడ్డానికి రుజువేంటి? బాప్తిజం తీసుకొనుట. బాప్తిజం తీసుకొని రక్షించబడ్డానికి రుజువేంటి? బోధలో నిలిచి ఉండట. దానికి రుజువేంటి? బల్లలో చేరి ఉండుట. దానికి రుజువేంటి? సహవాసంలో గుంపు కట్టబడి ఉండుట. దానికి రుజువేంటి? యేసుక్రీస్తుని మరణము వరకు నమ్మకంగా ప్రచురపరచుట. ఇవన్నీ ఇంటర్లింక్స్, చైన్లో ఒకదానికొకటి పూసలు లేక దండలకు హారం గుచ్చబడినటువంటి లింకులు. ఏ ఒక్కటి తెగిపోయినా రక్షణ ఆగిపోద్ది, రక్షణ నిలిచిపోద్ది. అట్లా అని రక్షణ కోల్పోము, కానీ రక్షణలో ఎదుగుదల ఆగిపోతుంది. రక్షణ అంటే యేసు ప్రభుని అంగీకరించుట, రక్షణలో ఎదుగుట, ఫలించుట, దేవునిని ప్రతిఫలింపజేయుట. ఈ మూడు రక్షణ యొక్క 3 మెట్లు. ఈ 3 మెట్లు ఎక్కకుండా రక్షణలో నిలిచిపోయే వాళ్ళే నేటి విడవబడేటువంటి క్రైస్తవులు. విడవబడే క్రైస్తవులు ప్రభు రాకడలో ఎత్తబడరు, ప్రభు దగ్గరికి చేర్చబడరు, ప్రభు తీర్పులో తూయబడతారు, ప్రభు తూకంలో తోలిపోతారు, ప్రభు శిక్షకు వారు భూమి మీద న్యాయమైన అర్హత సంపాదించుకుంటారు. విధేయతలో చాలా ప్రమాదం, రక్షణ కోల్పోట. చాలా డేంజర్ అండి ఇది విధేయత. సింపుల్గా వింటే విన్నాం, లేకపోతే లేదు, వింటే దీవెన లేకపోతే ఏముందలే అనుకుంటే, లేకపోతే శాపమని ఉందా లేదా? అక్కడ వినకపోతే శాపం ఉందా లేదా? చెయ్యకపోతే శాపం ఉందా లేదా? దీవెనయు శాపము నీకున్నాయి. దీవెన నువ్వు పొందకపోతే శాపమైనా పొందుతావు. అక్కడ ఇస్సాకు దీవించేసిన తర్వాత అంటాడు వచ్చి, కన్నులకు మందమైపోయిన తర్వాత యాకోబు వచ్చి అంటాడు, తండ్రి ఒక్క దీవెన కూడా లేదు నీ దగ్గర. అరే ఆడు చిన్నోడు పట్టుకుపోయాడు రా, యాకోబు పట్టుకెళ్ళిపోయాడు రా అంటే, తండ్రి ఏసావు అంటాడు, అయ్యా దీవెనలు ఒక్కడు కూడా లేకపోతే కనీసం శాపమైనా ఉంటే అది నీ నోట్లోంచి నాకు ఇచ్చేయని అడుగుతాడు. ఎందుకు? 2 ఫాలో అవుతాయి. దీవెన శాపం 2 ఫాలో అవుతాయి. ఒకవేళ దీవెనకు నువ్వు అర్హతగా నువ్వు పొందకపోతే శాపము బై డిఫాల్ట్ నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. జాగ్రత్త. మీరు అడగచ్చు, నూతన నిబంధనలో యేసుప్రభు కొట్టేశాడు కదండి, నువ్వు రక్షణ పొందితే నువ్వు ఆ నిబంధనలోకి వస్తావు, నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు నిబంధన బయటనో కత్తమ్ముడు, నీకెలా చెందుద్ది? చెందదు. అది గుర్తుంచుకోండి. చెప్తున్నాను, రక్షణ నిజంగా ఉచితమైనటువంటి కృప విధేయత చూపిన వారికి మాత్రమే. ప్రతి క్రైస్తవుడు నిజమైన రక్షణ అనుభవించి తదుపరి తనకున్నటువంటి బలము, శక్తి, యుక్తి ఇవన్నిటినీ కూడా ఏ విషయాలలో రక్షించబడడానికి తనవి ఉపయోగపడవని, ఏవి తనకున్నటువంటి తెలివితేటలు, తన బలము, ఏ ఉపయోగపడవని సంపూర్ణమైన గ్రహింపు ఎప్పుడైతే కలుగుతుందో వాడు మాత్రమే దేవుని ఆరాధిస్తాడు. నీ మట్టుకు కాదు. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఇక్కడ రక్షించబడ్డారంటే మీ తెలివి చేత కానీ మీ బలం చేత కానీ రక్షించబడ్డారని అడగండి మీ పక్క వాళ్ళని. ఏమన్నారు? అవునన్నారా? మీకు మీరు రక్షణ పొందేశారని అడగండి. పోనే పొందారా? అసలు పొందగలరా అని అడగండి. ఎవరి కాళ్ళు రక్షణ పొందగలరా అని. నేను కొన్ని రక్షణలు చెప్తాను, మీరు ఎలా పొందుకుంటారో చెప్తాను. ఎవరి సామాన్లను వారే రక్షించుకోవాలి. రైల్వే స్టేషన్ హెచ్చరిక.
దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఇప్పుడు ఎవడికాడు దాచుకోవాలా, ఎవరిన పోలీసుని పెట్టుకోవాలా పక్కన? ఏంటో విచిత్రం ఏంటి తెలుసా, నేను రైల్వే కానిస్టేబుల్ ఒక ఆయన మన చర్చకు వస్తాడు, ఆయన అడిగాను, సార్ ఈ మధ్య ఏమన్నా దొంగతనాలు తగ్గినాయా అని అడిగితే పెరిగాయండి అన్నాడు. ఎలా పెరుగుతాయి అని అడిగితే, మీరందరూ సీసీటీవీలో పర్యవేక్షణలో ఉన్నారని బోర్డులు పెట్టాం కదండి అందుకు పెరిగాయి అన్నాడు. అంటారు సీసీటీవీ సర్వేలెన్స్ అని ఉన్నప్పుడు దొంగతనాలు దొరికిపోతారు కదా చేస్తే, అందుకనంటే ఆటికి దొరకకుండా దొంగతనం చేస్తున్నారండి. అంతే కదా, వాళ్ళకి తెలివితేటలు ఎక్కువ అవుతాయి కదండి. వాటికి ఎక్కడెక్కడ ఉన్నాయో కెమెరాలు చూసుకుని వాటిని తప్పించుకునే మార్గంలో మాస్క్తో పాటు ముసుగు కూడా వేసుకుని హుడీ, అప్పుడు జాగ్రత్తగా దొంగతనం చేసి ప్రతి ఒక్కడండి. నేను ఒక కానిస్టేబుల్ గారు ఆయన చెప్తున్నాడు, షర్ట్ అంట దొంగతనం చేసేటప్పుడు రెడ్ కలర్ రికార్డ్ అయిందంట కెమెరాలో వెళ్తున్న వ్యక్తి. అదే 5 నిమిషాల్లో అటు నుంచి బ్లూ కలర్లో వచ్చాడంట. మాస్క్ ఉంది, హుడీ ఉంది, బ్లూ కలర్లో ఉంది. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, వీడు కాదని వదిలేశారట. మొత్తానికి ఇంకో దొంగోడు 4 బాధితే ఈ దొంగోడి పేరు చెప్పాడు, ఆడేనండి అని. అదేంటి అని సీసీ ఫుటేజ్ అంతా తీసి చూపిస్తుంటే ఆడు అన్నాడంట, ఇది డబల్ కలర్ అండి, అటు నుంచి వెళ్ళేటప్పుడు రెడ్ కలర్లో వెళ్తాం, దొంగతనం చేసాక బ్లూ కలర్ మార్చుకొని వచ్చేస్తాం, షర్ట్ తరగా చేసుకుంటాం అన్నాడు. అమ్మ సీసీటీవీ కూడా ఆడు తెలివితేటలు, ఎవరినాడు రక్షించుకోవడానికి తెలివితేటలు ఉంటాయో లేవా? మరి అలాగే మనం ఏమన్నా రక్షణ పొందగలమా? ఇది మొదటి రక్షణ. రెండవ రక్షణ చెప్తాను, మీ తలలు పగిలి మీరు చచ్చిపోకుండా ఎవరి బుర్రకు వాళ్ళు హెల్మెట్టు, ఎవరి సీట్ బెల్ట్ కాడు సీటుకి సీట్ బెల్ట్ కారు ప్రయాణం చేసినట్టు పెట్టుకోవాలి. ఇది ఎవరిదాళ్ళ మీరు పెట్టుకుంటే మేము రక్షణ పొందుతామా? బండి మీద వెళ్ళేటోడు వెనకాతలోడు పెట్టుకుంటే వెనకాతలోడికి ఎక్కువ దెబ్బ తగులుతాయి ముందోడిగా అనుకున్నాడు చెప్తాడు. బండి మీద ముందోడు తగులుతాయి దెబ్బలు, ముందోడు ఎలా గుద్దేసి పడిపోతాడు రెడీగా ఉంటాడు, వెనకాతలోడికే పొళ్ళు కాళ్ళు రాలిపోతాయి. ఎక్కువ దెబ్బలు వెనకాతలోడికి తగిలేస్తాయి, ఎందుకంటే ఆడికి తెలియదు వీడు గుద్దేస్తాడని. ఆడు ధీమాగా తీసుకెళ్తాడు అనుకుంటాడు, ఈ లోపు ఆడేసేస్తాడు జరుకు. ఏమంటే పంది వచ్చింది, కుక్క వచ్చింది, ఇసుకొచ్చింది అంటాడు. ఈ లోపు వెనకాతలోడు చెక్కేస్తాయి ఎక్కడ పాటలని. ముందోడు చాలా సేఫ్గా ఉంటారు. అఫ్కోర్స్ చస్తే ముందోడు పసిపోతాడు అనుకోండి. ఇప్పుడు వెనకాతలోడికి హెల్మెట్ పెట్టి ముందోడు హ్యాపీగా ఉంటే, ముందు హెల్మెట్ పెట్టుకుని వెనకాతల హ్యాపీగా కూర్చోమంటే జరగదు. ఖచ్చితంగా ఎవరి రక్షణ చెప్పండి? ఎవరి ఇంటిలో సామాన్లు వాళ్ళు జాగ్రత్తగా బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా తాళం వేసి గొళ్ళెం మరిచిపోవాలి. తాళం వేసి తిని గొళ్ళెం మరిచి తిని అంటాడు కదా, తాళం గట్టిగా వేయాలి, గొళ్ళెం పెట్టకూడదు. ఏమవుద్ది అప్పుడు? మీరు ఊరు వెళ్తున్నామని వాళ్ళు ఏమన్నా మామూలుగానా వీచి వరకు వచ్చి, వదినా మేము ఊరు వెళ్తున్నాం మీటింగ్లకి, కొంచెం అప్పుడప్పుడు ఇల్లు చూస్తుండండి, గొళ్ళెం మరిచితివి. నువ్వు చూడక్కర్లే, అందరూ చూస్తారు ఇల్లు, మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో. ఎవరి రక్షణ? నీ ఇంటి కాపుదలా. అలా నీ రక్షణ ఆత్మీయంగా నిన్ను కాపాడుకోవటానికి మీ పాస్టర్ ప్రార్థన, మీ ఆవిడెవరో ఉంటారు, ఎవరు మనకి ప్రతి ఇంటికి ఒక్కొక్క ఆవిడ ఉంటుంది, ఒక్కొక్క ఆయన, ప్రేరాంటీ, ప్రేరన్న, ప్రేరంకులు, ప్రేర్ బావా, వీళ్ళు ప్రేర్లు చేసుకుంటారు, మీరు తిరుగుతూ ఉండండి. ప్రేరాంటీలు వాళ్ళ ప్రేర్లు మిమ్మల్ని రక్షిస్తాయా? లేకపోతే మీ పాస్టర్ అంటే నేనేమన్నా మిమ్మల్ని రక్షించగలనా? మరి ఎవరిది రక్షణ? నీకు అర్థమవ్వాల్సింది, నేను కృపచేతనే విమోచించబడ్డాను, శక్తి బలముల చేత కాదని. ఎవడైతే దేవుని యందు ఆ ఉచితమైన రక్షణను గుర్తిస్తారో వాడు హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నవాడు. అంతేగాని మా అమ్మ బాప్తిజం ఇవ్వడానికి తీసుకొచ్చింది అన్నాడు పొద్దున ఒకడిని. ఏరా నువ్వు వచ్చావు అని అడిగితే మా అమ్మ బాప్తిజం తీసుకోవడానికి తీసుకొచ్చింది. నీకా మీ అమ్మకా బాప్తిజం అన్నాడు. నాకే అన్నాడు. మరి నువ్వు చెప్పాలి కదరా మీ అమ్మ పేరు చెప్తే వేయటని సార్ అంటే మా అమ్మ తీసుకుంది అన్నాడు. ఆడికి ఏ రక్షణ గురించి ఆలోచన కానీ, రక్షణ గురించి భయం కానీ, రక్షించబడితే నా విశ్వాస జీవితాన్ని నేను ఇలా ఉండాలని కానీ, రక్షణ చాలా విలువైనది, నేను దేవుని బిడ్డనని కానీ. అలా కనపడుతుందా? ఎవరు బాప్తిజం తీసుకునే పిల్లలు మీకే అర్థమవుతుందా? ఆ అనుభవంలోకి రాకపోవడం వల్ల ఇచ్చినందుకు నేను పాపిని, ఇప్పించినందుకు మీ అమ్మ నాన్న పాపి, ఆ తర్వాత నువ్వు మూడో పాపి. మన ముగ్గురు లైన్లో ఉంచుందాం వెళ్ళి దేవుని దగ్గర. రక్షణ ఆరాధనకు నీ విధేయతే ముఖ్యమైనటువంటి పని. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. Romans 12:1. పేపర్ లీక్ అయింది, టక్కని తీసావు, అదేం లేదు కదా. చెప్పు. సహోదరులారా, అందరికీ మీకే చెప్తున్నాడు ప్రేమబాబు. ఏంటేంటి?
జాగ్రత్తగా పదాలు బాగా వినండి. పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనది, సజీవంగా ఉండేది. ఏంటది? నీ శరీరంలో 3 లక్షణాలు ఉండాలంట దేవునికి ఇవ్వాలంటే, రక్షణ యొక్క భాగం. మొదటిది ఎలా ఉండాలి? ఒకసారి మీ పక్క వాళ్ళని అడగండి, మీరు పరిశుద్ధంగా ఉంటారా అని, ఉన్నారా అని, పరిశుద్ధులేనా అని అడగండి. ఉంటారా అంటే స్నానం చేసి వచ్చేది ఉన్నదినే. పొద్దున్నే స్నానం చేశాను, కొత్త బట్టలు ఇవి కొత్తవే, స్నానం చేశాను కదా, కొత్త బట్టలే, తలస్నానం కూడా చేశాను, క్లినిక్ ప్లస్ షాంపూ. నువ్వు లక్స్ సబ్బా డోవ్ సబ్బా కాదు, పరిశుద్ధమైనది. దేవునికి ఇవ్వమన్నది పరిశుద్ధమైనది. దేవుడు నీ నుంచి అడుగుతున్నది పరిశుద్ధమైనది. దేవునికి నువ్వు ఇచ్చుకోవలసింది, నీలో నీ శరీరం నుంచి ఇచ్చే గొప్ప లక్షణం పరిశుద్ధత అనే లక్షణం దేవునికి ఇవ్వాలంట. మీ పక్కళ్ళు చెప్పండి, పరిశుద్ధమైనది ఇవ్వాలంట అని. నీవే అని చెప్పు, నువ్వే పరిశుద్ధంగా ఉండాలి. మొదటిది పరిశుద్ధమైనది. రెండవది అనుకూలమైంది. చెప్పండి, అనుకూలం అంటే ఏంటి? నీకు నచ్చిందా, దేవునికి అనుకూలంగా ఉండేదా? నిన్న నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు, వచ్చి సీరియస్గా, బాబు ఎప్పుడూ నీకేమీ ఇవ్వలేదు, కానీ నా దగ్గర నా ఇంట్లో ఉన్నది నీకు ఇస్తున్నాను, నువ్వు ఏటి అనుకోకుండా, నువ్వు బాధపడకుండా సంతోషంగా తీసుకుని ఇది నువ్వు వేసుకుంటే నేను చాలా ఆనందిస్తాను. అది ఏ బంగారం ఇస్తుందో అని భయపడ్డా నేను. వెనకాతలు చేయలెట్టుకుంది. ఎందుకంటే ముందు 2 మాట్లాడేసింది కదా, ఏం అనుకోకుండా నువ్వు వేసుకుంటేనే నాకు సంతోషం. అంటే ఇప్పుడు నన్ను ఏ చైనో వేసుకోమంది అనుకో, ఏ మండ గొలుసో వేసుకోమంది అనుకో, నువ్వు ఉంగరం పెట్టుకోవాలి బాబు అని, లేకపోతే గాజు కడియం ఇచ్చింది అనుకో, ఏం చేయను ప్రభువా అనుకుంటున్నానంటే, అనుకుని లోపల అనుకున్నా, అయినా నా సంగతి నీకు తెలియదేటి ప్రభువా, ఏది నువ్వు నన్ను కంట్రోల్ చేస్తావులే, అయినా నీ ఇష్టంలే, నా ఇష్టం కాదులే, కానీ ఆవిడ ఏదో ఇస్తుంది చూసుకో ప్రభువా అని చెప్తూనే ఉన్నానండి. ఆవిడ వచ్చి కవర్ తీసిచ్చింది. అమ్మయ్య బట్లా అనుకున్నాను, చాలా సంతోషించాను. అంటే ఇవాళ వేసుకుందామని చెప్పి, కుమారి నిన్న సిస్టర్ గారు ఇచ్చారు కదా అది తీయానండి. ఏటన్నయ్యా అంది. నిన్న సిస్టర్ గారు ఇచ్చారు కదా అది తీయానండి. ఏటన్నయ్యా అని అడుగుతుంది. మర్చిపోయింది అండి, నీకేమన్నా 2 సార్లు చెప్పాను నీకు, నేను నా సిస్టర్ గారు ఇచ్చాను కదా, నేను వేసుకుంటే చాలా సంతోషిస్తానంది కదా, నేను అనుకూలంగా ఇచ్చానని చెప్పింది కదా, ఖచ్చితంగా నువ్వు వేసుకోవాలి బాబు అంద కదా, అది అన్నానంటే, వేసుకోండి అయితే ఇచ్చింది. చూడీదార్ ఇచ్చింది ఆవిడే. నేను చున్నీ కొనుక్కోవాలి ఇప్పుడు. అడిగి మతిపోయి ఇచ్చిందా, ఏదో ఇవ్వాలని తెచ్చిపోయి మా అమ్మ వేసుకుంటుందా, నాకు ఇస్తుంది, మా అమ్మకి ఇవ్వాలి పని ఇస్తే, నాకు ఇచ్చిందా, ఇదేంటి చూడీదార్ తెచ్చింది ఇది. అలా చూస్తూ కూర్చున్నా నేను. అందుకే అంటుంటుంది, నువ్వేమో అది అంటా, నువ్వు ఉండే తల్లి, నాకేమో మైండ్ ఫీజులు పోయినాయి పక్క, ఈ చూడీదార్ ఇచ్చి వేసుకోమంటది. పైజమా అని చెప్తే, ఇప్పుడు లాల్చీ పైజమా వేసుకుంటాం కదా, అదని షాప్లో అడిగితే ఆడు చూడీదార్ ఇచ్చాడా, ఈవిడ చూసుకోకుండా అది తెచ్చిందా, లేదా ఇంట్లో చూడీదార్ ఉందా, ఏదో ఒకటి వేసుకుంటాడులే సైజ్ చేసుకుని తెచ్చిందా. పొరపాటున అది వేసుకుని ఇక్కడికి వచ్చుంటే ఏమవును? ఒకటి మాత్రం జరుగుద్ది, అన్నయ్య ఫ్యాషన్ ఏమో అని రేపు ఇంకొకటి వేసుకున్నావు, ఏ సందీపో నవీనో, లేకపోతే ఇంకోటి ఏదో కోరుకున్నావు, లేకపోతే ఇది కూడా ఇయ్యచ్చేమో అన్నట్టుగా. వెంటనే నాకు ఇది ఆడపిల్లల డ్రెస్ అన్నాను. అవును అది ఆడపిల్లల డ్రెస్సే, దాని మీద క్లియర్గా ఉంది, నాకు ఇచ్చింది. ఇప్పుడు నేను అది అనుకూలమైందా నాకు కాదా చెప్పండి. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకొస్తే కూడా మరి అనుకూలం అవుద్దా? ఓ ఆడపిల్ల, ఓ వయసు వచ్చిన తల్లి ఎదిగిపోయి సాపెక్కి కూర్చుని మంచం మీద దొర్లుతూ పడుకుంటానంటే కూతుర్ని కలిగిన ఓ తల్లి, మరి నువ్వు ఇలాంటి ఆశలు వేసుకుని వస్తే అనుకూలమేనా? నాకు ఆ అమ్మాయి తెలియకిచ్చింది, నువ్వు తెలుసుకున్నావా తెలియకున్నావా నీ కూతురికి ప్యాంటు షర్టు? సిగ్గు వస్తుందా, వినపడుతుందా? పోనీ వేసుకో, ఇంట్లో వేసుకో, కాలేజీలో వేసుకో, అది యూనిఫామ్ వేసుకో, మందిరానికి వేసుకురావడం ఏంటి తెగబడ్డం కాకపోతే? అంటే మందిరానికి డ్రెస్ కూడా ఉంటుందా? ఉంది, బైబిల్ చెప్తుంది ఉంది. పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, అంతే. దానికి నువ్వేం కథనాలు చెప్పకు, కుదరదంతే. దేవుని మందిరంలోనికే రావద్దు అన్నాడంటే ఇంటి దగ్గర వేసుకుని తిరగమనా? అది ఆఫీస్,
మ్యాండేట్. కానీ ప్యాంటు షర్ట్ వేసుకెళ్ళు, తప్పలేదు. అది నీ ఉద్యోగం, నీ బతుకు పోరాటం, చేసుకో, నేను ఒప్పుకోను, నేను కాదన్నావు. దేవుని మందిరంలో నీ సమర్పణ, దేవుని మందిరంలో నీ పరిశుద్ధ ప్రవర్తన, దేవుని మందిరంలో ఆయన ఆరాధించడానికి వచ్చిన నా హృదయం నా వస్త్రధారణతోనే ప్రారంభమవుతుంది. తర్వాత నా వేషధారణ, నా వస్త్రధారణ నాకు ప్రాముఖ్యం. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఎవడో వేసుకోవడానికి వీల్లేదు. మీ ఆడపిల్లలకేమో మగపిల్లల వస్త్రాలు వేస్తావా? పురుషులకేమో ఆడపిల్లల వస్త్రాలు నాకు ఇస్తే నేను వేసుకుంటే మీరు నవ్వుతారా? చెక్ చేయి. కుదరదు. విధేయత అంటే అక్కడే. ఆరాధిస్తున్నాను అంటే నేను ఆయన మాటకు నేను ఎంత హృదయంతో ఇష్టపడుతున్నాను అనేది నాకు ముఖ్యం. అదేంటండి ఒక్కసారి వేసుకుంటే ప్యాంటు ఏంటో ఎంత కంఫర్ట్ ఉంటుందో తెలుసా? ఎంత కంఫర్ట్ వాషింగ్ మిషన్లో వేస్తే బాగుంటుంది. అది బట్టలకు కంపు రాకుండా వాసన వస్తాయి. కంఫర్ట్ అంటే అది నీ బాడీకి వేసే ఫిట్మెంట్ కాదు. ఇది ప్రతి సందర్భంలో ప్రతి యవ్వనస్తుడు, ప్రతి యవ్వనస్తురాలు మీ ఇంటిలో ఆడపిల్లలకి మాదిరికరమైనటువంటి ప్రవర్తన మీ ఇంటిలో ప్రారంభమవుతుంది. నీ ఇంట్లో లేకపోతే ప్రమాదం అవుతుంది. జాగ్రత్త. డోంట్ సే దట్ యు ఆర్ ఇన్ అమెరికన్ నౌ, రైట్ నౌ యు ఆర్ ఇన్ ఇండియా, యు హావ్ టు ఫాలో ద ఇండియన్ రూల్స్. ఏ దేశంలోకి వెళ్తే ఆ దేశ పద్ధతి. ఈ దేశపు పద్ధతిలో ఉండి ఆ దేశపు పద్ధతులని విధానాలని వెంబడిస్తారంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ భూమి మీద బ్రతికే ప్రతి మానవుడికి ఒకటే బైబిల్, అదే దేశమైనా. జాగ్రత్త. ఎక్కడ ఏం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా. అది అనుకూలమైనది, దేవునికి అనుకూలమైనది. అనుకూలం అంటే కొంచెం ఉండాలి కదండి, ఇచ్చేదానికి చేసేదానికి ఒక అనుకూలం ఉండాలి కదా. మూడవది చచ్చిపోయింది కాదు, మృతమైనది కాదు, సజీవ యాగముగా. ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు ఉన్నాయి. నేను మంచినీళ్ళు తాగాను. మీకు తెలుసా, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టమైనటువంటి రాజులు, దేవుని కొరకు ఏర్పరచబడిన జనాంగం. వాళ్ళు మరణించిన ప్రదేశంలో, ఈజిప్ట్ దేశంలో ఉన్న మమ్మీలు చూసినప్పుడు ప్రతి వాడి తల దగ్గర ఒక బుడ్డి కనబడింది, బాటిల్ కనబడింది. రాతి జాడీలు నీళ్లతో ఉన్నాయి. ఏంటి ఈ రాతి జాడీలను తీస్తే ఒప్పొప్పగా ఉన్నాయి. అదేంటి అని పరిశీలనకు తీసుకెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు బ్రతికున్న దినాల్లో ఏడ్చిన కన్నీరట. వారు దేవుని కొరకు దుఃఖం వచ్చేటప్పుడు ఒక చోట కూర్చుని దుఃఖంతో వచ్చేటువంటి ఆ కన్నీళ్ళన్నిటినీ బుడ్లో కలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సాదృశ్యంగా ఆ ప్రదేశంలో వారికి ఆ రాతి జాడీల్లో వారి కన్నీరుని దాచిపెట్టినట్లు చరిత్రకాధారాలు మమ్మీల దగ్గర చెప్తున్నాయి. అంటే ఆలోచించండి, ఒక మనిషి బ్రతికిన దినాలలో కన్నీరు శరీరానికి వస్తుందా, శవానికి వస్తాయా? ఏంటో సజీవ యాగంగా అప్పగించాలంటే నీవు బ్రతికి ఉండగా చేసే పని అని అర్థం, మృతమైనది కాదు అని అర్థం. రక్తము సజీవమైందా, మృతమైందా? రక్తము సజీవమైన, దానికి లైఫ్ పీరియడ్ ఉంది. అది కూలింగ్ టెంపరేచర్లో దానిలో కొన్ని కెమికల్స్ వేసి ప్రిజర్వ్ చేస్తే అది మరొక మనిషికి ఇస్తే ప్రాణదానం చేయబడుతుంది. రక్తము, కన్నీరు, అలాగే మన శరీరంలో నుంచి బయటకు వచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు, శ్వాస, ఇన్హేల్ అండ్ ఎక్సెల్, ఇవి నీలో ఊపిరిని కలిగించి అంటే ప్రాణవాయువుని తీసుకుని వెళ్ళి ప్రాణముతో నింపేటువంటి ఒక మంచి లక్షణాలు. ఊపిరి. చచ్చిపోయిన శవం ఊపిరి తీసుకోగలదా? ఎక్కడ చూసిన దాఖలాలు ఉన్నాయా? అలా తీసుకుంటే దాన్ని శవం అంటారా? అనరు కదా. ఇప్పుడు సజీవమైనది దేవునికి ఇవ్వాలి, చచ్చింది కాదు. మళ్ళీ చెప్తున్నాను, మొదటిది పరిశుద్ధమైనది, 2 అనుకూలమైనది, 3 సజీవమైనది. ఆయన ఆరాధించేటప్పుడు మనం ఇచ్చేటువంటి ఆరాధిస్తున్నప్పుడు ఈ మూడవది ఎలా ఉంటుందో చెప్తాను. సాధన ఏది దాన్ని నాకు కూర్చోబెట్టావా? ఓకే. నీ పేరేంటి? సహన అనే పాప ఇక్కడ కూర్చుని ముగ్గురితో కూర్చున్నప్పుడు ఏం చేసింది? ఆ వెనక్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. మిగిలిన 2 ఫ్రెండ్స్ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఇదేదో బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొచ్చింది, దానికి దీనేమో కాంపిటీషన్ ఇస్తుంది, అంటుంది. వీళ్ళు ముగ్గురు చాలాసేపు నుంచి ఆనందిస్తున్నారు ఒకళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడున్నారు?
ఎక్కడే ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నారు. అది సజీవమైంది కాదు. ఇక్కడ ఉండి ఇక్కడే ఉండడం, ఇక్కడే ఇమిడిపోవడం, ఇక్కడ ఉండి ఎక్కడో ఉండడం సజీవమైంది కాదు. పిల్లలందరికీ ఎలా ఉంటుందంటే, అనవసరంగా వచ్చామరా, లోపల కూర్చోబెట్టి బాధేస్తున్నాడు, ఆడుకుంటే బాగున్ను, అక్కడికి వెళ్తే బాగున్ను, ఆడే బాగున్న వాళ్ళ అమ్మమ్మ తిప్పుతుంది, ఆడే బాగున్న వాళ్ళ నాన్న తిప్పుతున్నాడు, అబ్బా ఎంత హ్యాపీగా ఉన్నో. వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడే ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో సజీవమైనది అని అంటే మృతతుల్యము కానిది, చచ్చిపోయింది కాదు. బాడీ ఇక్కడ, మైండ్ ఇంకో చోట ఉంటే, శరీరం ఇక్కడ ఉండి ఆ ఊపిరి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఏమంటారు దాన్ని? చెప్పండి. శవం అంటారు, చచ్చిపోయింది అంటారు, నిర్జీవమైంది అంటారు, జీవం కలిగింది అనరు. అలాగే బాడీ ఇక్కడుండి మైండ్ ఇంకో చోటకి వెళ్ళిపోతే దాని అర్థం ఏంటి? రెండు సేమ్, ఈక్వల్ టు ఈక్వల్. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని సన్నిధిలో ఉనికట సజీవమైనదిగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది ఆరాధించుట. విధేయత పరిశుద్ధతతోనూ, విధేయత అనుకూలతతోనూ, విధేయత సజీవముగాను దేవునికి ఇవ్వగలగాలి. ఎంతమంది గుండెమే చేసుకుని నేను ఇలాగిస్తానండి దేవునితో వచ్చినప్పుడు అని ఒకటి చూపించండి నాకు. ఈ మూడు కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక బైబిల్ ప్రకారం క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. రాజ్యాంగం, రాజ్యాంగంలో హక్కులు ఉంటాయి, రాజ్యాంగంలో ధర్మములు ఉంటాయి, రాజ్యాంగంలో విధులు ఉంటాయి, రాజ్యాంగము ప్రతి మనిషికి శిక్షలు ఉంటాయి, అశిక్షణ కూడా ఉంటుంది. అలాంటి అనుభవము బైబిల్ రోమీలకు రాసిన పత్రిక ద్వారా మనకి ఇస్తాడు. 12వ అధ్యాయం మరిమిక్కిలి మోరల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఇప్పుడు చెప్పండి, సజీవంగా ఇస్తారా? ప్రతిసారి ఇస్తారా? ప్రతిసారి ఇస్తారా? నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, శరీరం ఇక్కడే ఉంది. మీ పక్క వాళ్ళకి చెప్పండి ఏదో చెప్తున్నాడని. యూ షుడ్ టచ్ అండ్ సే. వాళ్ళని ఇలా అనండి, కొట్టకండి, ఇలా అనండి, ఇలా అని చెప్పండి, అన్నయ్య ఏదో చెప్తున్నాడని చెప్పండి. ఇక్కడే ఉండి జాగ్రత్తగా నన్ను చూడండి, నేను ఇక్కడే కూర్చున్నాను. ఎక్కడున్నాను నేను? కానీ ఎక్కడున్నాను? శవమా శరీరమా? వాళ్ళు చెప్పండి, శవమా శరీరమా? దేవునికి ఇష్టమైన భక్తి అన్నది, విధేయత అంటే అదేనా? ఏమండి, ఇలాంటి విషయాలు మిగిలిన రోజుల్లో ఎప్పుడు నేను బోధించలేదు మీకు. ఎందుకంటే ఈ క్రమము దేవునితో గడపడానికి సమర్పించుకున్నట్లు మిగిలిన రోజుల్లో మీరు రారు. మిగిలిన రోజుల్లో ఆదివారం 1 గంట, లేదు ఇంకో రోజు ఇంకో గంటే వస్తారు. కానీ ఇప్పుడు దినమంతా ఆయన సన్నిధిలో గడపడానికి మన హృదయాలను సిద్ధపరచుకుని వచ్చినప్పుడే చెవులకు ఆత్మ చెప్తున్న సంగతులు వినపడతాయి. ద కమిట్మెంట్ ఉండాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఏ ప్రదేశంలో వాక్యమైనా, ఆన్లైన్, ఆఫ్లైన్, ఇన్ ద చర్చ్, అవుట్ ద చర్చ్, వేర్ ఎవర్ యు ఆర్, అలాగ సజీవముగా అమ్మాయి నా దగ్గరికి వచ్చి నూనెచ్చి ప్రార్థన చేయమని 2 లీటర్ల పారాషూట్ ఆయిల్ పెద్ద బాటిల్ 2 బాటిల్ పట్టుకొచ్చింది. ఏమ్మా ఇంత పెద్ద బాటిల్ తెచ్చావు అని అడిగాను. అంటే ప్రార్థన చేస్తారని అంది. సర్లే అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తుంటే, ప్రభువా వారి నూనెలో ఏమీ లేదు కానీ ప్రార్థించుటలో మా విశ్వాసమును బట్టి, అప్లై చేస్తునేటప్పుడు, దాన్ని రాస్తునేటప్పుడు వారి సమర్పణ విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి తగిన కార్యములను జరిగించవలగిన వాడవని వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వండి. నూనెను బట్టి కాదు, ప్రార్థనను బట్టి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచగలిదనే మాటను బట్టి ఈ నూనె వారి జీవితాలపై ప్రభావం చూపించేటట్లు కృప చూపించండి అని ప్రార్థన చేశాను. ఏమండి, మీరు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, కానుకిచ్చినా ఇవ్వకపోయినా, అర్పణలు బహుమానాలు తెచ్చిచ్చినా ఇవ్వకపోయినా, ప్రార్థన చేస్తే యథార్థంగా చేయటం నాకు తెలుసు. ఇంకేమీ నాకు తెలియదు. నేను ఇంక మిగిలిన విషయాల్లో మీకు నేను ఎంత ఎదవగా కనపడినా, ప్రార్థన చేయటంలో మాత్రం దేవుని దృష్టిలో నా అంత ఎదవ ఇంకెవడు ఉండడు. అంత యథార్థంగా ప్రార్థన చేస్తాను. దేవుడు బైబిల్ నాకు నేర్పించింది అదొకటే. యాకోబులో నేర్చుకున్న ప్రార్థన యథార్థవంతుడైన ప్రార్థన, బహుబలము కలిగినదై అది దేవుని దగ్గర నుంచి కార్యం తీసుకొస్తానని. నేను ఈ రోజుకి నా జీవితంలో ఏదైనా పొందుకున్నానంటే అది తప్ప నా దగ్గర ఇంకేం లేదు. అదొక్కటే ఉంది నా దగ్గర, యథార్థంగా ప్రార్థన చేయటం. విచిత్రం చెప్పనా,
ఆ అమ్మాయి ఎంత యథార్థంగా ప్రార్థన చేసినాక వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ అన్నయ్య అని నవ్వింది. ఏమి అమ్మ ఎందుకు మళ్ళీ వెనక్కి తిరిగి నవ్వావు ఎందుకు అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి ఎందుకు ఈ నూనె 2 పెద్ద బాటిల్స్ అని అంటే ఇలా జుట్టు వెనక్కేసి ఎండిపోయినట్టు అయిపోతుంది అందుకంది. నాకేందుకు దొరుకుతారు రా బాబా సురేష్ ఇలాంటి బ్యాచ్ అంతా. నేను ఇప్పుడు యోగేశన్ గారు ఇలాంటి కథలు చెప్పినట్టు వినలేదు నేను. మరి ఆయన పెద్ద సేవకుడు కదా, నేను అంత కాదులే, అది కాదు. ఎక్కడ అలాంటి వాళ్ళు ఎవరు ఇలాంటి మాటలు చెప్పిన నాకే ఇలాంటివన్నీ దొరుకుతుంటాయి. ఎండిపోతుందంటూ చుట్టూ పిల్లది నిర్జీవంగా ఉంటుంది. ఈ కొసలు రాగిబొచ్చులాగా అయిపోతున్నాయి. అందరూ డబ్బులు వేసుకుని రంగులు వేసుకుని రాగి తెచ్చుకుంటుంటే నాకు చిన్నప్పుడు రాగి అయిపోతుంది. ఇది నలుపు అవుతుందని, ఇది బుదురుగా అవుతుందని ఆల్రెడీ శ్యామ్ కిషోర్ అన్నయ్య ప్రార్థన చేస్తే బట్టతలకు ఎంటుకలు వచ్చినాయి అని నేను విన్నాను. అందుకని నాకు విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తావు, నీ దగ్గర నూనె పట్టుకొచ్చాను. గట్టిగా ప్రార్థన చేసావు, స్తోత్రం అన్నయ్య. ఇక చూడు నెక్స్ట్ మంత్ వచ్చినప్పటికి నా జుట్టు ఎలాగొస్తుందో అంది. నిర్జీవమైన ఒక అవయవాన్ని నీ శరీరం మీద ఉంచుకోవడానికి నీకు ఇష్టం లేవే. పొరిగిపోతున్న గోల్డ్ని ఫ్యాషన్గా గిన్నీస్ బుక్ వరకు పెంచుకోవచ్చు, గోక్కోవడానికి ఉపయోగపడతాయా? ఏమండి కడుక్కోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందా చెయ్య గోల్డ్ పెరిగితే? దీన్ని సపరేట్గా ఉంచుకోవాలి ఇంతే. ఎక్కడికి వెళ్ళినా నిర్జీవమైన గోళ్లను కత్తిరించాలి, నిర్జీవమైన వెంట్రుకలను కత్తిరించాలి. నిర్జీవమైన అవయవాలను కత్తిరించకపోతే కుష్టు వ్యాధి నిర్జీవమైనటువంటి అవయవాలను, జీవము కలిగిన అవయవాలను తినేస్తుంది. కత్తిరించాలి. సజీవ యాగముగా నీ శరీరమును సమర్పించుకోవాల్సిన నీలో నిర్జీవతను ఉంచుకుని దేవుని దగ్గరికి ఎలా రాగలవు? అలాంటి నిర్జీవమైన దానిని ఒక్కొక్కడు కొన్ని లక్షల రూపాయల, వేల రూపాయలు తగలబెడుతున్నారు. ఎందుకు అనంటే అండర్ ఆర్మ్స్ సంకలనం నల్లగైపోతున్నాయి అని, మోచేతుల దగ్గర స్కిన్ గట్టిగా అయిపోయిందని, ఇంకెక్కడెక్కడో నల్లగా మారిపోతున్నాయి అని రుద్దుకోవడానికి తెగ తిప్పలు పడుతున్నారు. రకరకాల స్క్రబ్బులు, రకరకాల సబ్బులు, పీసులు కొనుక్కుని. ఎందుకు? మృత కణాలు తీసేయాలి. డెడ్ స్కిన్ షుడ్ బి రిమూవ్డ్. ఇక్కడ ఏమో తీసేయకపోతే అందంగా తయారావో. నువ్వు సినిమా యాక్టర్ మరి, లేకపోతే బ్యూటీ పోటీలకు వెళ్ళే విశ్వసుందరవో మరి. మగోడికి ఆడదానికి వచ్చింది రోగం ఈ మధ్య. ఎవడింట్లో చూసినా నిండిపోయినన్ని, బాత్రూంలో నేను డైనింగ్ టేబుల్ దగ్గరను, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. ఎందుకు బాధ? మృత కణాలు తీసేసుకోవాలి, డెడ్ తీసేయాలి, అప్పుడే బ్యూటీ వస్తుంది. ఆఫ్టర్ ఆల్ లోకంలో కనపడే నీ శరీరానికే మృత కణాలను తొలగించుకోవాలని నీకు జ్ఞానం ఉంటే, ఆత్మ సంబంధమైన దేవుని నీలో ఉంటున్నప్పుడు నీవు ఎంత సజీవంగా దేవుని దగ్గర ఉండాలి. అనుకూలంగా మారాలి, పరిశుద్ధంగా మారాలి, సజీవంగా రావాలి, సజీవంగా రావాలి. ఇట్టి యాగము మనకు ఉపయోగపడుతుందని బైబిల్ చెప్తా ఉంది. సజీవంగా మీ శరీరములను, ఇక్కడ పదం ఏంటో తెలుసా? చాలామంది అక్కడ వరకే వదిలేస్తారు. అక్కడ ఆయనకు అనేది ఇంపార్టెంట్, అండర్లైన్ చేయాల్సింది అది. ఆయనకు సమర్పించండి. ఎవరికి? ఎవరికి? ఇంకొక గంట నువ్వు పని చేస్తే నీకు రేపు సెలవిస్తానంటే, ఇప్పుడు వరకు పనిచేసిన 8 గంటలు బాగా చేస్తారా, ఆ 1 గంట ఎక్కువ చేస్తారా? నాకు పాప వచ్చి, అన్నయ్య సెలవు అడిగాను మా మేనేజర్ని, ఇచ్చారన్నయ్య, చాలా హ్యాపీ అన్నయ్య, అయితే వెళ్ళే ముందు ఓ పని చెప్పారన్నయ్య. ఏంటనంటే, ఇదిగో నువ్వు రేపు ఎల్లుండి సెలవు అడుగుతున్నావు, మీటింగ్ అంటున్నావు కాబట్టి నువ్వైతే ఒక పని చేయాలి, నీకు 1 గంట టైం ఎక్స్ట్రా తీసుకుని ఆ 3 క్లీన్ చేసి వెళ్ళిపో అని. ఎప్పుడు అన్నయ్య? పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్లీన్ చేస్తే ఒకటి కూడా రూమ్ ఖాళీ అవ్వదన్నయ్య, కానీ ఆ 1 గంటలో 3 రూమ్లు భలే క్లీన్ చేశానన్నయ్య అంది. 1 గంటలో నువ్వు 3 రూమ్లు ఎలా చేయగలిగావు అని అంటే, రేపు సెలవిస్తారంటే చేయనీట అంది. ఎప్పుడు బాగా చేసినట్టు చెప్పండి ఇప్పుడు పని? రెగ్యులర్ టైంలోనా, ఆ పర్టికులర్ టైంలోనా? ఏంటండి మీకు తెలిసిపోతుందని నేను, మీరు అలాగే చేస్తుంటారు కదా. నీకు అక్కడికి తీసుకెళ్తాను, ఇది నువ్వు చెయ్యానండి, అప్పుడు ఎంత బాగా చేస్తారు వాళ్ళు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ బాగా రావట్లేదు, ఇగో సరిగ్గా లేకపోతే తీసుకెళ్ళని అనండి, అప్పుడు ఇంకేం చేస్తారు? ఇంకా ఇంకా డబల్ డోస్, ట్రిపుల్ డోస్, 4 డోస్ పెట్టి చేస్తారు. ఏమండి, దేవుని సన్నిధిలో ఆయన విలువైన వాడని, ఆయన గొప్పతనాన్ని, ఆయన నీతిని, ఆయన మూర్తిమత్వాన్ని, ఆయన సంపూర్ణతను, ఆయన బలమును నేను గుర్తించి ఆయనకు నేను ఇస్తున్నాను అని నా మట్టుకు నేను ఎంత ఎక్కువ చేయాలి చూసుకోండి, ఎంత ఎక్కువ చేయాలి చూసుకోండి. ఎనీ ప్రాబ్లం? అయిపోయిందా?
కాబట్టి ఏ పరిస్థితుల్లో మనం అంత గొప్పగా, అంత సంపూర్ణంగా దాని యందు ఉండగలుగుతున్నామో, దేవునికి విలువ ఇవ్వగలుగుతున్నామో ఒకసారి పరీక్షించుకోండి. ఎంత ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం, ఎంత ఎక్కువ అప్పగించగలుగుతున్నాం, ఎంత ఎక్కువ సమర్పించగలుగుతున్నాం. లెట్ us ఎగ్జామిన్. పరీక్షించుకోండి. ఎంత ఎక్కువ ఆయనకు ఇవ్వగలుగుతున్నాం. ఆయన వారము. ఒకసారి అందరం చెప్పండి, ఆయన వారము, ఆయనకు చెందినవాడను, ఆయన దానిని, ఆయనది, ఆయనకు, ఆయనదే. పూర్తిగా రాలేదా? వస్తుంది, కనెక్ట్ అయింది. ఇయర్ ఫోన్స్ అక్కడ దాని నుంచి ఇయర్ ఫోన్ దానికి కనెక్ట్ అవ్వాలి. మామూలు దానిలో పెద్ద వైర్ ఉంటుంది కదా, మంది బాక్స్లో వైట్. ల్యాప్టాప్ దగ్గర తెచ్చుకో, మైక్ ఇక్కడ పెట్టే చాలు. ఆయనది, ఆయనకు ఎంత ఎక్కువగా ఇవ్వగలుగుతామో ఒకసారి పరీక్షించుకోండి. ఎంత ఎక్కువగా ఇవ్వగలుగుతామో ఆయనకి. ఇప్పటి వరకు మీరు ఏదైనా దేవునికి అంత ఎక్కువ ఇచ్చిన ఉన్నాయా? ఏమిచ్చారు? ఏమి ఇచ్చారు? అంత ఎక్కువ ఆయనకి ఏమి ఇచ్చారు? అంత ఎక్కువ ఏమిచ్చారు? ఏమైనా ఇచ్చారు అసలు? మీ పక్కన అడగండి. ఏదైనా ఒక నెంబర్ వేసుకోకపోయినా అట్లీస్ట్ ఏదో ఒకటి ఆయనకి ఇచ్చారు అనేది ఏదైనా ఒకసారి చూడండి. ఏదైనా ఇచ్చారు ఆయనకి దేవునికి ఎక్కువ ఇచ్చారు అన్నది. ఆయనకి నేను ఎక్కువ ఇచ్చేసుకున్నానండి. ఎవరు చెప్తారు? ఎక్కువ ఇచ్చానండి. ఏదైనా ఎవరైనా ఎక్కువ ఇచ్చానండి. ఏంటి? ఎవరికి తట్టట్లేదే ఏమి ఇచ్చినట్టు? ఓ రోజు ప్రభు నన్ను అడిగాడు, నీకు ఉద్యోగం కావాలా, వివాహం కావాలా, కుటుంబం కావాలా, పరిచర్య కావాలా, నేను కావాలా అని అడిగాడు. ఈ 5 నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఈవెన్ యు ఆర్ ఎ బ్యాచులర్, వివాహం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో నిన్ను ఈ 5 అడిగితే నువ్వేం కోరుకుంటావు దేవుణ్ణి? ఏం కావాలి? ఏదో ఒకటి మన కావాలని కోరుకుంటాం కదా. నేను ఒకటే చెప్పాను, ప్రభువా ఈరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు, నాకు నువ్వు కావాలి, నా దగ్గర ఏదైనా ఉంటే అది నీదే అయ్యి ఉండాలి. నాకు నువ్వు కావాలి, నా దగ్గర ఏదైనా ఉంది అని అంటే అది నువ్విచ్చింది, అది నీదే, అది నువ్వే. అంతకు తప్ప నా దగ్గర ఏమి లేకపోయినా పర్వాలేదు. ఫస్ట్ ఈ మాట మాట్లాడిన తర్వాత ఫస్ట్ దేవుడు చెప్పింది ఏంటో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. నువ్వు ఇక్కడ నుంచి నీకు వివాహం చేసుకోవడానికి అవ్వదన్నాడు. ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంటే ఎలా ఉంటుంది? సరే ప్రభువా అన్న. నువ్వు ఉద్యోగం చేయడానికి అవ్వదన్నాడు. ఇది మంచి తెలివితేటలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా మంచి డబ్బు ఉంది, మంచి పరిస్థితి ఉంది, ఏడు ప్రభువా కుదరదన్నాడు. 3 నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కింద ఉండడానికి కుదరదన్నాడు. ఇప్పుడు నేనా ఇంకా ఒంటరినేనా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి పలానా వాడు శిష్యుని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? గొప్పగా ఉండదా? అలాగే పలానా వాళ్ళ దగ్గర ఉండాలనుకుని నేను అనుకునేవాడిని అప్పట్లో. అది కుదరదా? అబ్బే కుదరదా అన్నాడు. మరేం చేయాలి ప్రభువా? నేను నీ వాడనని నీ గురించి చెప్పాలంటే, నువ్వు నా వాడవని నువ్వు నా గురించే చెప్పాలంటే నీకు నాకు మధ్యలో ఏది ఉండడానికి వీలేదన్నాడు. ఇప్పుడు చెప్తాను చూడండి. అరే బాబు పైన జాగ్రత్తగా చూడండి. మీకు ఒక వస్తువుని చూపిస్తాను, మీకు అర్థమవుద్ది. మీరేం చేస్తారో చూద్దాం. ఏం చూపిస్తానని ఆశ్చర్యపోతున్నారు కదా? చూపిస్తాను. ఇది చూపించాడండి, ఇది పెట్టాడు. ఇది పెట్టి చస్తావా బతుకుతావా అని అడిగాడు. ఇప్పుడు చెప్పండి, ఇది చూపించి నీ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ముందు నన్ను నుంచోబెట్టి, కమాన్ ఐ వాంట్ టు షూట్ యూ, విల్ యూ వాంట్ టు లైవ్
ఆర్ డెత్. గెట్ రెడీ. ఏం చెప్తావు? బతుకుతావా చస్తావంటే ఏం చెప్తావు? మాట్లాడరే? భయమేసింది కదా? సినిమా కాదు, నిజంగా జరిగింది. తుపాకీ చూపించి, ఇప్పుడు నేను 2 ఆలోచిస్తున్నాను. ఒకటి, చచ్చిపోతే ఈ ఈతి బాధలు, ఈ నీతి బాధలు ఏముండవు కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా అని ఇది లాక్కుని కొట్టు 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 అనాలనిపించింది. వెంటనే లోపల నుంచి పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడో తెలుసా? చేతులెత్తి సరెండర్ అయిపో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? చంపుతావు చంపుకో. సరెండర్. సబ్మిటెడ్ మై లైఫ్. హ్యాండ్స్ అప్ అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? చేతులు హ్యాండ్స్ అప్ చేయాలి. అప్ చేస్తే పరిస్థితి ఏంటి? ఏ డెసిషన్ తీసుకోవడానికి కానీ, ఏ యాక్షన్ తీసుకోవడానికి కానీ అవ్వని విధేయత చూపించు అని లోపల నుంచి నాకు స్వరం వినపడింది. ప్రభువా థ్యాంక్ యూ, నా ఎదురుగా పెట్టిన తుపాకీని బట్టి కృతజ్ఞతలు. నువ్వు నన్ను చంపడానికి సిద్ధపడుతునేటప్పుడు నిస్సహాయుడిగా నా చేతులు నీ వైపు చాచి నీ మీద ఆధారపడతాను, నీ మీద ఆనుకుంటాను, నీకు విధేయుడునవుతాను. ఇప్పుడు నేను నీ బానిసను, నువ్వేం చెప్తా చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, నువ్వు ఎలా చేయమంటే అలాగా, నువ్వు ఏలాగా బతకమంటే అలాగా, ఏది ఇచ్చినా, ఏది ఇవ్వకపోయినా, ఏది ఉంచినా, ఏది లేకపోయినా, ఎలాగ నువ్వు నన్ను నిలబెట్టినా, ఎలా నువ్వు నన్ను నలిపేసినా, మై లైఫ్ ఈజ్ విత్ యూ. ఐ సరెండర్ టు యూ లార్డ్. నా చేతులు నీ వైపు చాచేశాను. ఐ యామ్ హెల్ప్లెస్. నేను దయనీయమైన దిక్కుమాలిన పరిస్థితుల్లో నీ చేతుల మీద పడిపోతున్నాను. రక్షిస్తావా? రక్షించు. చంపుతావా? చంపేసుకో. పనికి ఉపయోగించుకుంటావా? ఉపయోగించుకో. నలిపేస్తావా? నలిపేసుకో. ఐ సరెండర్ టు యూ లార్డ్. ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్. నేను నా మట్టుకు నా హృదయపూర్వకంగా, యథార్థంగా, సత్యంగా, ఏమి వెనక్కి తిరిగి చూడకుండా, మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటాడో, నా భవిష్యత్తుకు నా స్నేహితులు ఏమనుకుంటారో, నా కులమో, నా మతమో, నా గోత్రం నాకు సంబంధం లేదు. నా సృష్టికర్తమైన నువ్వేమనుకుంటావో అన్నదానికి నా చేతులెత్తి ఆయనను అప్పగించుకున్నాను, సరెండర్ అయ్యాను, విధేయత చూపించాను. ఆ భాగ్యము ఆయన పని చేయటానికి నాకు ఇవ్వబడే కృప. దట్ ఈస్ నథింగ్ ఎల్స్. ఆలివ్ గ్రీన్. సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు గాడ్. దట్స్ ఆల్. సబ్మిటెడ్. అప్పగించుకున్నాను, లోబరుచుకున్నాను. ఆ ఒక్క విధేయత ఈరోజు మీరు దేవుని మాట వినటానికి, ఆయా ప్రదేశాలలో నన్ను వెంబడించడానికి మీకు ఉపయోగపడిందేమో. నథింగ్ ఈజ్ గ్రేట్ ఇన్ మీ, నథింగ్ ఈజ్ క్రెడిబుల్ ఇన్ మీ. ఏమీ లేదు నా దగ్గర మీరు ఆపేక్షించగలిగినంతగా విధేయత. ఎక్కడెక్కడ ఆ విధేయతకు నువ్వు సాక్షిగా ఉండాలనుకుంటున్నావు? మోకరించు, ప్రభు సహాయం అడుగుదాం. ప్రభుతో ఒక తీర్మానం చేద్దాం, ఒక ఆలోచన చేద్దాం. కొద్ది సమయం, ఇది నీ సమయం, ఇది నీకు అనుకూలమైన సమయం, నీకు నువ్వుగా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకునే సమయం, దేవుని ఎదుట తీర్మానం తీసుకునే సమయం. ఏడుస్తావో, ఆనందిస్తావో, విజ్ఞాపన చేస్తావో, అరిచి కేకలు వేసి నా అవిధేయతకు క్షమించమని అడుగుతావో, ఒప్పుకుంటావో, విడిచిపెట్టుకుంటావో, ఇది నీకు నీ దేవునికి మధ్యలో ప్రత్యక్షమైన ఒప్పుదల సమయం. అప్పగించుకో.